మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి ఈ చివరి రాత్రి సభను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. 2 రోజులు విలువైన మీ మాటలను, మీ బిడ్డలను ప్రేమించి వినిపించారు. ఆ మాటలను మరిచిపోకుండాన్నట్లు కృప చూపించండి. ఈ చివరి రాత్రి సభకు మీ పక్షాన నిలిచాను. మీరు రాయించిన మీ మాటలను మీ బిడ్డలకు చెప్పడానికి సిద్ధపడ్డాను. మీ ఆత్మ సహాయమును నాకు అనుగ్రహించండి. వింటున్న ప్రతి బిడ్డ హృదయమును తెరవండి. మీ మాటల ప్రకారంగా భయభక్తులు నిలిపి ఇక బ్రతికే కాలం అంతా కూడా మీకు ఇష్టలుగా వాక్యానుసారముగా అందరూ ప్రవర్తించి మీ వలన మేలు పొందుటకు, పరలోకం పొందుటకు సహాయం చేయండి. అలాగే ఈ 3 రోజులు మీ సభల కొరకు ఈ స్థలాన్ని ఇచ్చిన ఆ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. 3 కుటుంబాల సభ్యులను దీవించండి. ఈ భూమి మీదే మాకిచ్చారు. మాకిచ్చిన మీ భూమిని మీకు ఉపయోగపెట్టడం అన్నది చాలా ఆశీర్వాదం తండ్రి. మీది మీకే ఉపయోగపడాలి. మీరు ఇచ్చిన దానిని మీ మహిమ కొరకు ఉపయోగపెట్టాలి. అదే మాకు ఆశీర్వాదం. ఆ కుటుంబ సభ్యులందరినీ దీవించండి. ఎంతమంది ఈ 3 రోజుల మహాసభలలో మీ కార్యములలో సహకారులుగా నిలిచారో వారందరినీ, వారి కుటుంబాలను దీవించండి. విత్తబడుతున్న వాక్యము దుష్టుడు ఎత్తుకుని పోకుండా భద్రం చేసుకున్నట్టుకు, భద్రంగా బ్రతుకుటకు, అనేకులకు మీ మాటలు ప్రకటించి వారిని కూడా బ్రతికించుటకు, కాపాడుటకు, రక్షించుటకు, వారి ఆత్మలను మీరున్న పరలోకమునకు నడిపించుటకు కూడా కృపచూపమని కోరుతూ ఇచ్చిన మంచి వాతావరణము కొరకై వందనములు చెల్లించుకుంటూ ఈ చివరి రాత్రి సభ మీ నామానికి మహిమకరముగాను ఏర్పాటు చేసిన బిడ్డలకును, సేవకులకును, వచ్చిన మీ పిల్లలందరికీ గ్రామానికి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మలచమని కోరుకుంటూ మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అత్యంత కృపగలిగిన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చివరి రాత్రి సభకు మనలందరినీ క్షేమముగా తన పాద సన్నిధికి, తన సభకు నడిపించిన మనందరి ప్రేమ కలిగిన మహాదేవుడైన మన ప్రియ పరలోకపు తండ్రికి ఒకసారి మనం అంతా చప్పట్లతో సంతోషంగా, ఆనందంగా, గట్టిగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఒక దెబ్బకు 2 పెట్టెలు అన్న మాట విన్నాను మీరు. ఇప్పుడు ఒక చప్పట్లకి 3 పెట్టెలు, అంటే 3 లాభాలు. ఒకటి, తండ్రికి మీరు థ్యాంక్స్ చెప్పడం. రెండవది, నిద్ర ముంపు కూడా వదిలిపోవడం. మూడవది, చేతులు అలా కొట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఆరోగ్యానికి కూడా మంచిది. ఓకే, చప్పట్లు కొట్టండి, ఎవరిని కొట్టకండి, ఎప్పుడు ఎవరిని కొట్టకండి. కోపం వస్తే చప్పట్లు గట్టిగా కొట్టుకోండి పక్క దగ్గర, వాళ్ళని మాత్రం టచ్ కూడా చేయకండి. అవునా? ఓకే, బైబిల్లో కూడా ఉంటుంది చప్పట్లు కొట్టండి అని. అంటే ఆరోగ్య సంబంధమైన సూత్రాలు కూడా ఉన్నాయి. దేవుని మాటకు బహుళ ప్రయోజనాలు ఉంటాయి, మల్టీపర్పస్. ఆయన మాటల వలన మన ఆత్మ రక్షించబడమే కాకుండా ఇక ఆరోగ్యం, ఆయుష్, ఆనందం, సంతోషం, ఇలా చాలా ఉన్నాయి. మంచిది. ఇక ఈ చివరి రాత్రి సభకు నాతో పాటు వేదికను అలంకరించిన స్థానిక సంఘ సేవకులకు, అలాగే మా సేవకులు, దైవజనులు, ప్రిన్సిపల్స్ గారికి ప్రభునామమున మొదటిగా వారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే కూడి వచ్చిన దేవుని ప్రియమైన పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వకమైన నా శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా,
మరి మొదటి సందేశంలో మీ స్థానిక దైవజనులు ఆనంద్ గారి ద్వారా మంచి మాటలు మీరు విన్నారు, నేను కూడా విన్నాను. ఇక చివరి రాత్రి మన ముందున్న చివరి సందేశం, మారని మనిషికి ఆరని అగ్నిగుండమా. కొంచెం పిల్లల్ని మీరు తిరగకుండా చూసుకొని స్టడీగా నా వైపే మీరు చూడాలి. మీ తండ్రి నా ద్వారా మీ అందరితో మాట్లాడుతున్నాడు. నాన్న మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా అశ్రద్ధగా నిర్లక్ష్యంగా దయచేసి ఉండకండి. ఎందుకంటే అది మీకు మంచిది కాదు, మేలుకరం కాదు. కొన్ని మేలుకరం కాకపోతే పోయిద్దిలా అని అనుకుంటే శాపగ్రస్తం కూడా అవుతుంది. కనుక ఆలోచనతో శ్రద్ధగా టైం ఇచ్చిందే ఆయన మాటలు వినడానికి. టైం చూడకండి. మీరు టైం చూస్తే మీ టైం చూడాల్సి వస్తాయి. టైం చూసే వాళ్ళని ఇంకేళ్ళని ఎందుకు ఇక్కడ ఉంచడం? నేను నా కొరకు 2 గంటలు 3 గంటలు నా దగ్గర కూర్చోలేని పిల్లలు నాకెందుకు అనుకుంటాడు ఆయన. మీరు టైం చూశారనుకోండి, ఆయన మన టైం చూస్తే మనం లేట్ అవుతాం. మన పేరు ఏం రాయబడుద్ది ముందు? వి లోకా గారు లేట్ పోయాడు. అర్థమైందా? నాన్న దగ్గర కూర్చున్నారు మీరు, నాన్న మాటలు వింటున్నారు మీరు, దైవ సన్నిధిలో ఉన్నారు మీరు. 3 రోజులైనా పర్లే. 3 రోజులు కూర్చున్నారట యేసుప్రభు వారు బోధ చేస్తుంటే. మహానుభావుడు ఎలా చెప్పాడో వాళ్ళు ఎలా విన్నారు. మనం 3 గంటలకు మూలుగుతున్నాం. అటు తిరిగి ఇటు తిరిగేసి కల్లోలం అయిపోతున్నారు. దమ్ముందా 6 గంటలు కూర్చోడానికి అని అనాలి. దమ్ముందా దంసప్ తాగడానికి అనకూడదు. చెత్త మాటది. దంసప్ తాగడానికి దమ్ము ఎందుకండి? దంసప్ తాగాలంటే 10 రూపాయలు ఉంటే చాలు. దమ్ము ఎందుకు? చెత్త మాటలన్నీ, పనికి మాలిన మాటలన్నీ, జ్ఞానం లేని మాటలన్నీ మాట్లాడడం మొదలు పెట్టేశారు ఈ సమాజానికి. బుద్ధి చెప్పడానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జయశాలి గారిని దింపాడు. ఆయన వారసులను లేపాడు. నా పిల్లలకు జ్ఞానం నేర్పండి నాయన అని. జ్ఞానం లేని మాటలు చెప్పి తన పిల్లల మనసులను చెరుపుతున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు. దంసప్ దాడానికి ఎందుకయ్యా దమ్ము? దేవుని కోసం బ్రతకడానికి ఉండాలి దమ్ము. దేవుని కోసం నిలబడి ప్రకటించడానికి ఉండాలి దమ్ము. దైవ కార్యక్రమాలలో సహకరించడానికి ఉండాలి దమ్ము. దేవుని వాక్యాన్ని లేవకుండా 6 గంటలు 7 గంటలు కూర్చోవడం వినడానికి ఉండాలి దమ్ము. దమ్ముందా 3 గంటలు వినడానికి అని అనాలి. దమ్ముందా దంసప్ దాడానికి ఏంటండి? చెత్త మాట. కాకపోతే అలాంటివన్నీ వింటుంటే నాకు పిచ్చి కోపం వస్తుంటుందండి. నాన్నకు వ్యతిరేకమైన ఏ మాట మాట్లాడినా నాకు విపరీతమైన కోపం వచ్చేస్తుంటుందండి. చెప్పాలి, దేవుని పిల్లలకు జ్ఞానం లేని మన ప్రజలు వాళ్ళంతా మన సోదర సోదరిమణులే. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మారని మనిషికి ఆరని అగ్నిగుండమా. అంటే మనిషి మారాలి అని మనిషిగా మనల్ని పుట్టించిన, పెంచి పెద్ద చేసిన, కంటికి రెప్పల కష్టాలలో, కన్నీళ్లలో, రోగాలలో, ప్రమాదాలలో కాచి కాపాడుతూ ఉన్న మన పరలోకపు తండ్రి మారాలి అని కోరుకుంటున్నాడు. మనిషి మారాలి అని ఎందుకు కోరుకుంటున్నాడు? నేను మారాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? నువ్వు మారాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు అని ఆలోచిస్తే మనిషే మారాలి. మరి పక్షులు ఉన్నాయి కదా మనతో పాటు, జంతువులు ఉన్నాయి కదా మనతో పాటు, చెట్లు ఉన్నాయి కదా మనతో పాటు. అవి మారవలసిన అవసరం లేదా? లేదు. ఎందుకు? చెట్లు డబల్ యాక్షన్ చేయవు, అంతేనా? వేప చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, జామ చెట్టు కానీ ఉన్నాయి కదమ్మా. వేప చెట్టు ఎప్పుడైనా జామ చెట్టులాగా వేషం వేసినట్టుగా మారినట్టుగా ఎప్పుడైనా చూస్తామా? జామ చెట్టు ఎప్పుడైనా వేప చెట్టులాగా వేపకాయలు కాసినట్టుగా ఎప్పుడైనా చూసామా? కాయ. వేప చెట్టు లాగానే ఉంటుంది. మామిడి చెట్టు లాగానే ఉంటుంది.
వేషాలు వేయదు, వెధవ వేషాలు వేయదు. అలాగే జంతువులు మారనవసరం లేదు. తాటి చెట్టు ఇప్పుడు తాటి చెట్టు లాగానే ఉంది, తాటికాయలే కాస్తుంది, భయపడిన అవసరమే లేదు. మా ఇంటి దగ్గర తాటి చెట్టు ఉంది, ఈతకాయలు ఏమన్నా కాస్తాయేమన్నా నాకు భయంగా ఉందని ఎవరైనా అన్నారా? కాయనే కాయదు. కాస్తే తాటికాయలే కాస్తుంది, కాయకపోతే కాయ. ఏ కాయ కాయదది. చెట్టులాగానే ఉంటుంది, మారనవసరం లేదు. జంతువులు ఉన్నాయి, కోడి, కుక్క, పిల్లి, గేదె ఉన్నాయి. జంతువులు కూడా మారనవసరం లేదు. గేదెగానే ఉంది. గేదె ఆవు వేషం వేసినట్టుగా కానీ, కుక్కలాగా ప్రవర్తించినట్టుగా కానీ ఎప్పుడూ ప్రవర్తించలేదు. గేదెగానే ఉంటుంది. గేదె పేడేయడమే దానికి తెలుసు, అది పేడేస్తుంది. గేదె మంచి పాలిస్తుంది, నువ్వు నీళ్లు పోస్తావు. దరిద్రం, చెడిపోయినాడు నువ్వు. అర్థమవుతుందా? పాలలో నీళ్లు నువ్వు పోసావు, స్వచ్ఛమైన పాలే ఇస్తుంది అది. అవునా కదా? గేదెగానే ఉంది, అది ఎప్పుడు మారలేదు. ఏ రోజు పాలు ఇచ్చాను నేను, పాలు కాదు నేను ఈసారి నుంచి నీళ్ళు ఇవ్వాలని, కానీ ఏ రోజు అని అనుకో నీళ్ళు ఇచ్చిందా? మనం ఎవరైనా ఇంటి దగ్గరకు వస్తే కనీసం నీళ్ళు కూడా కొంతమంది అంత సంస్కారవంతులు అలా తాటి చెట్లకు నిలబడి వస్తుంటాం. గేదెగానే ఉంది, కుక్కగానే ఉంది. ఇప్పటికీ కుక్క ఎప్పుడు కూడా మారలేదు, అరుపు మారలేదు. చక్కగా చూడు సభకు వచ్చేసి వెళ్ళిపోతుందని, ఏదో పెద్ద పని ఉన్నట్టు వెళ్తుంటుంది. వచ్చి కొంతమంది ఆ కుక్కలు తిరిగినట్టు తిరుగుతుంటారు. ఏమి పని ఉండదు, దూరం తిరగడమే. కానీ విశ్వాసం కలిగిన జంతువు అది. కుక్కగానే ఉంది, నక్కగా కానీ, పిల్లిగా కానీ, పందిగా కానీ ఏ రోజు అది ప్రవర్తించలేదు. కుక్క అంటే విశ్వాసము గల జంతువు. చాలామంది మనుషుల గురించి మాట్లాడుతూ కోపంలో విశ్వాసము లేని కుక్క అని మాట్లాడతారు. ఎవరిని? మనిషిని. కుక్కకు విశ్వాసం లేదా? కుక్కకు విశ్వాసం లేదా? అరే, విశ్వాసానికి మారు పేరే కుక్క. పాసిపోయిన అన్నం వేస్తావు, చీకేసిన మొక్కలు వేస్తావు. అయినా అది పంచపక్ష పరమాణంలాగా తింటుంది. అది చీకేసిందన్న సంగతి దానికి తెలియదు అనుకుంటున్నారా? దానికి తెలుసు. చీకేసిన మొక్కలు వేశారు, తొడగొట్టుకొని గుంజితే బాగుండేని, కానీ దానికి పర్మిషన్ ఇవ్వలా. నాన్న చెప్పాడు, నువ్వు ఏదేసినా పంచపక్ష పరమాణంలాగా తిను, నా కొడుకు పట్ల విశ్వాసం కలిగి ఉండు. కొత్తవాడేవాడైనా దొంగవాడేవాడైనా వస్తే అరు యజమాని రా, ఎవరు వచ్చారని ఎంత చక్కగా పిలిచి తెలుసా, చీకొక్క అరుస్తుంది అంటావు. ముద్దు మొక్కం దాన్ని నూనె తర్వాత. కొత్తవాడు వచ్చాడు, దొంగవాడు ఆలోచన వచ్చి చూసుకోమని అది సిగ్నల్ ఇచ్చింది నీకు. నీకేం పట్టదు అది తెలుసా? నీ ముందుకు వచ్చింది విశ్వాసం కలిగి నేనున్నాను నీ పట్ల, నువ్వు కూడా నిన్ను పుట్టించిన దేవుని పట్ల విశ్వాసము కలిగి బ్రతుకు అని. కుక్కగానే ఉంటుంది, బౌబౌమనే అరుస్తుంది. ఇక రెండో అరుపు అరవదు, అది కోడి అరుపు అరవదు. కుక్కగానే ఉంది, కుక్కలా ప్రవర్తిస్తుంటుంది, విశ్వాసం కలిగే ఉంటుంది. అది నీ కాళ్ళ చుట్టే తిరుగుతుంటుంది. నా యజమాని, మై బాస్, నా యజమానురాలని నీ కాళ్ళ చుట్టే తిరుగుతుంటే చూడండి. అంటే సృష్టిలో ఉన్నది ఏది కూడా మారవలసిన అవసరం లేదు. అవి దానిని దేవుడు ఎలా పుట్టించాడో, ఏ పని మీద పుట్టించాడో, ఎలా ఉండమని పుట్టించాడో అలానే చక్కగా బ్రతుకుతూనే ఉన్నాయి. మొట్టమొదటి కుక్క నుండి ఇప్పుడు మన మధ్యకి మీటింగ్కి వచ్చి తిరుగుతున్న కుక్కల వరకు. అవునా? అవును. ఇక మారవలసింది ఎవరట? మనిషి మారాలట. ఏ మనిషి మారాలి అంటున్నాడంటే బాగున్నాడనా బాగులేడనా? బాగుంటే ఎవరైనా మారమంటారా? మారు అని ఎప్పుడు అంటాం? బాగులేరు అన్నప్పుడే కదా. బాగులేనప్పుడే బాగుపడమంటాం, చక్కగా లేనప్పుడే మారమంటాం. మనిషిని మారమని దేవుడు అంటున్నాడు అంటే మనిషి బాగులేడా, మంచిగా లేడా? ఆలోచించండి ఒక్కసారి.
మనిషి బాగులేడు కనుకనే మారమంటున్నాడు. మంచిగా లేడు కనుకనే మారాలి మనిషి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనిషి మారాలి. అందుకే ఒక్కసారి ఆయన మాటలు చూద్దాం. మనుషుల గురించి దేవుడు ఎంత బాధపడుతూ ఆయన ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఈ రాత్రి ఆయన మాటలు మీరు విని ఆలోచించాలి. జాగ్రత్తగా మీరు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మొదటి 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశించిపోయేటట్లుగా ఉన్నాడట మనిషి. చూడండి, మనిషట నశించిపోయేటట్లుగా, నాశనానికి వెళ్ళేటట్లుగా మనిషి ఉన్నాడట. అలా ఉంటే నశించిపోవాలనని ఇచ్చేయింపక అందరూ భూమి మీద మనిషిగా పుట్టిన వాళ్ళందరూ, ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషులు అందరూ మారు మనస్సును మార్చుకోవాలి అని. పేరు కాదు బట్టలు కాదు, అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు నీ ఎడల నా ఎడల, ఇక్కడ కూర్చున్న మనందరి ఎడల, మన గ్రామంలో ఉన్నటువంటి మనుషులందరి ఎడల, ప్రపంచంలో ఉన్న మనుషులందరి ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడుగా ఉన్నాడట. మనిషి మారాలి, మనిషి తన మనస్సును మార్చుకోవాలి అని. అలాగే మరొక మాట కూడా చూడండి, మరొకసారి కూడా చూడండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చి సువార్త ప్రకటించి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత, నీకు అర్థమైందా? పరలోకానికి వెళ్ళిపోయిన తరువాతట అప్పుడు చెబుతున్నాడు, అపోస్తలుల ద్వారా రాయిస్తున్నాడు. ఇప్పుడైతే అంతటను, ఇక్కడ పల్లెలో ఉన్నవాళ్ళు, ఊర్లో ఉన్న మా సోదరులు, పల్లెలో ఉన్నవాళ్ళు, ఊర్లో ఉన్నవాళ్ళు, మైదుకూరులో ఉన్నవాళ్ళు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, ప్రపంచ దేశాలలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడైతే అందరూ మారు మనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరూ మారాలి అట, అందరూ మారాలి అని, మారు మనసు పొందాలి అని ఆజ్ఞగా జారీ చేస్తున్నాడు. బ్రతిలాడ్డంలా ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞగా ఇవ్వబడింది. మారు మనసు పొందడం అన్నది ఆజ్ఞ. నువ్వు మారు మనసు పొందలేదు అంటే, నీ మనస్సును మార్చుకోలేదు అంటే నువ్వు పాపం చేసిన వాడవే, నువ్వు పాపివే. ఈ పాపము చాలు నువ్వు దేవునికి దూరం అయిపోవడానికి. ఈ పాపము చాలు మరణం తర్వాత పరలోకాన్ని, స్వర్గాన్ని పోగొట్టుకోవడానికి. అందుకే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మారు మనసు పొందాలట. ఏం ఉన్న మనసు మంచిదిగా లేదా? బాగులేదా? ఉన్న మనసు బాగులేదా? బాగులేదు కనుకనే. మంచిది కదా? మంచిగా లేదు కనుకనే. మరి ఎలాంటి మనసు కలిగి బ్రతుకుతున్నారు? ఎలాంటి మనసుతో భూమి మీద మనుషులు బ్రతుకుతున్నారు?
ఆలోచించాలి ఒక్కసారి. బాగులేవు కనుకనే మారమంటున్నాడు, మంచిగా లేవు కనుకనే మారమంటున్నాడు. ఇంతకీ ఎలా ఉన్నాం మనం అసలు, ఎలా మారిపోయాం మనం అసలు అని దేవుణ్ణి అడగాలి. దేవుడే చెప్పాలి. దేవుడు మనల్ని పుట్టించాడు. ఓకే, ఎలా పుట్టించాడు అన్నాడు తెలుసు? దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడట. పుట్టుకతో మనం అంతా యథార్థవంతులమే. పుట్టినప్పుడు బిడ్డను చూడండి, చిన్న బిడ్డను చూడండి, చిన్న బిడ్డను చూడండి. ఇక్కడ ఎవరినో చిన్న బిడ్డను చూశాను నేను. ఆ బిడ్డను చూస్తే ఆ బిడ్డకి ఏమన్నా తెలుసమ్మా? పాపము, పుణ్యము, మోసము, మనలాంటి కంతిరి చేష్టాలు, మనలాంటి మరి పోకిరు చూపులు, కొంటి చూపులు, అమ్మా బెత్తర చూపులు, అవునా? ఇలాంటివి ఏమైనా ఉంటాయా? మాయ మాటలు చెప్పడం, మోసం చేయడం ఏం తెలియదండి. నువ్వు నేను కూడా అంతే. చిన్నప్పుడు అలానే ఉన్నాం. చిన్నప్పుడు అందరూ ముద్దుగానే ఉన్నాం. పెరిగి మొద్దుబారిపోయాం. అవును, మరి పెరిగి మీకు అర్థమైందా? పెరిగి పెద్దవాళ్ళమై చెడిపోయాం మనమంతా. దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని చెడిపోయాం మనమంతా. పుట్టుకతో మనమంతా యథార్థవంతులమే. 17వ శతాబ్దంలో రూసో అనే ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. 17వ శతాబ్దంలో రూసో అనే ఒక శాస్త్రవేత్త, ఆయన ఏమన్నాడు తెలుసా? మనుషులు జన్మత మంచివారే అని చెప్పాడు ఆయన. నిన్నగాక మొన్న చెప్పాడు. దేవుడు ఎప్పుడూ చెప్పాడు. ఏ చెడు తెలియదు. యథార్థవంతులుగా పుట్టించిన దేవుడు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నా పిల్లలు బ్రతకాలి అని కోరుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1:4 ఉంటుంది, తీరవసరం లేదు. అంటే పుట్టుకతో మనం మంచి వాళ్ళగానే పుట్టించాడు. చెడ్డ వాళ్ళగా, పాడైపోయిన వాళ్ళగా దేవుడు మనల్ని పుట్టించలేదు. యథార్థవంతులుగానే పుట్టించాడు. యథార్థవంతులుగానే బ్రతకాలని కోరుకున్నాడు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నా ఎదుట నా పిల్లలు బ్రతకాలని కోరుకున్నాడు. అంతే కదండి. ఏ తండ్రి అయినా పిల్లలు ఎలా బ్రతకాలని కోరుకుంటారు? మీరున్నారుగా, తల్లిదండ్రులు అయ్యారా? మీ పిల్లలు ఎలా బ్రతకాలని కోరుకుంటారమ్మా? మా పిల్లలు మంచి వాళ్ళుగా బ్రతకాలి, మా ఊర్లో మా పిల్లలే మంచి వాళ్ళుగా ఉండాలి, మా పిల్లలు గొప్పగా బ్రతకాలి అని సహజంగా శరీర సంబంధమైన తల్లిదండ్రులుగా మీరే కోరుకుంటారు మన పిల్లలు మంచిగా బ్రతకాలని. మనల్ని చేసిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, పెంచి పెద్ద చేసిన దేవుడు, ఆయన ఎలా బ్రతకాలని కోరుకున్నాడు? పరిశుద్ధులుగా బ్రతకాలి, నిర్దోషులుగా నా ఎదుట నా పిల్లలు బ్రతకాలని కోరుకుని బ్రతుకునిస్తే చిన్ననాడు ఉన్న యథార్థతను పోగొట్టుకొని ఎలా మారిపోయామో ఒక్కసారి బైబిల్లో చూస్తే. మారాలి అని కోరుకున్నాడు కదా. ఇంతకీ ఏమైపోయాం మనం? ఎలా ఉన్నాం, ఎలా మారిపోయాము, ఎలా అయిపోయాము ఒకసారి చూస్తే అలా ఉండకుండా అలా ఉన్న మనము మారాలి. ఇంతకీ ఏమైపోయాం మనం, ఎలా మారిపోయాం మనం అని చూద్దాం బైబిల్లో. ఒకసారి కొత్త నిబంధనలు మీరు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూడండి. ఎలాంటి వాళ్ళుగా మనుషులు మారిపోయారో దేవుడు బాధపడుతూ క్రొత్త నిబంధనలో రాయించాడండి. ఏమని రాయించాడు? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుతారు. ఏమని చదవండి, బాగుంటుంది. అలాగైతే చదవండి. అలాగైతే 9వ వచనం. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాదు. అంటే గొప్పవాళ్ళం, మేము గొప్ప. ఇప్పుడు చూడండి ఏం కనపడుతుంది, ఎలాంటి మనసుతో ఉన్నారు. మేము గొప్ప, మేము గొప్ప కులం, నువ్వు గొప్ప కులం. మరి మేము మాది గొప్ప కులం, మీది తక్కువ కులం. మేము గొప్పోళ్ళం, మీరు తక్కువ వాళ్ళు. మేము గొప్ప, మీరు చిన్న, మీరు తక్కువ. ఇప్పుడు కూడా ఉందా?
ఇంకా దారుణం ఏంటంటే నేను లైవ్లో చెప్పకూడదు కానీ తక్కువ వాళ్ళలో కూడా మరలా మేము గొప్ప. ఒరే నేను ఎక్కడో తన్ని బయటపడేస్తే మీరిద్దరేంది, నేను గొప్ప మేము గొప్ప, మీకు మాకు సంబంధాలు లేవు అని ఊరి మీరేంది చూసారా ఎంత చెడిపోయామండి మనం. దేవుడు ఏమనుకుంటాడు మనం ఇలా అనుకుంటుంటే? ఇద్దరు ముగ్గురు కొడుకులు అనుకోండి, నేను బ్రాహ్మణ్ణి అని పెద్దోడు అన్నాడు అనుకో, రెండో వాడు నేను రెడ్డిని అని అన్నాను అనుకోండి, మూడో వాడు నేను మాదిగా అని అన్నాను అని మాట్లాడుకుంటే ఏమంటాం? ఇలా మాట్లాడుకుంటుంటే తండ్రి ఏమంటాడు? బుద్ధి లేదురా, ఎవడరా మీరు చెప్పింది? చెప్పుతో కొడతాను నాకు కూడా. ఎవడరా మీరు చెప్పింది? మీరంతా నా పిల్లలు, నేనేదో మీరదే. దేవుడు ఎవరు? ఆయన కులం ఏంటి? దరిద్రపు ఈ కులాన్ని దేవుడికి కూడా అంటగట్టాం. మామూలు కాదు మనం. బుర్ర చెడిపోయింది మనకు. పచ్చి కొబ్బరి తురిమాడు సాతానుడు. పచ్చడి చేయడానికి ఏం చేస్తారమ్మా మీరు? పచ్చి కొబ్బరి, చక్కటి పచ్చి కొబ్బరి దేవుడిస్తే పగలగొట్టేసి అందులో ఒక మిషన్ పెట్టేసి తురిమి కొబ్బరి చిప్పంతా కూడా పాడు చేసేస్తారు. కొబ్బరి చిప్పను తినటానికి నువ్వు పాడు చేస్తే సాతాను కూడా నీ బుర్రను పాడు చేసింది. చెడిపోయింది బుర్ర అంతా మంది. అందుకే అజ్ఞానపు మాటలు, చెత్త మాటలు, దైవ విరుద్ధమైన మాటలు, దేవుడికి బీపీ రేగే మాటలు, ఆయన కోపానికి గురి చేసే మాటలు ఈరోజు మాట్లాడుతున్నాడు మనిషి. దైవ జ్ఞానం, బైబుల్ జ్ఞానం లేక. అందుకే జ్ఞానము లేని వారై నా పిల్లలు నశించకూడదని, అమ్మో నా జ్ఞానం నా పిల్లలకి ఇవ్వాలి అని ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు దేవుని యొక్క మహాజ్ఞాన సంగతులవి నిన్ను ప్రేమించి నీకు వినిపిస్తున్నాడు. నువ్వు విని చదివి అర్థం చేసుకుని నువ్వు మారాలి నాయనా, నా కొడుకా నువ్వు మారాలి, ఓ నా కూతురా కుమార్తె నువ్వు మారాలి తల్లి, నువ్వు అనుకుంటున్నావు నువ్వు అది కాదమ్మా. అందుకంటున్నాడు వారు శ్రేష్ఠులా తక్కువారమా, ఎంత మాత్రమును కాదు, యూదులేమి, అదో గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపమునకు లోనై ఉన్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశాం మనం. అందరూ భేదం లేకుండా పాపం చేసిన వాళ్ళమే. అందరూ అదే మాట్లాడుతున్నాడు. అందరూ పాపము చేసిన వారమై పాపమునకు లోనై ఉన్నాము. ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గురించి రాయబడినది ఏమనగా, ఇందును గురించి దేవుడు రాయించినది ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అర్థం చేసుకునేవాడు లేడు, దేవుణ్ణి వెతికేవాడు లేడు. దేవుణ్ణి వెతకాలా? దేవుణ్ణి మనిషి వెతకాలి. మరి వెతికాడా? అడ్జస్ట్ అయ్యాడా? ఏమా ఆయన్ని ఎక్కడ వెతుకుతాం? అడ్జస్ట్ చేసుకున్నాం. ఎవరైనా పర్లేదని పెళ్లి చేసుకుని అడ్జస్ట్ అవుతావా? ఇంట్లో చింతపండు లేకపోయినా అడ్జస్ట్ అవ్వు. భర్తను చింతపండు చేస్తావు ఆయన్ని. మనం అడ్జస్ట్ అవ్వమా? ఎలా అడ్జస్ట్ అవుతాం? పనికి మాలిన చింతపండు దగ్గర, చీపురి కట్ట దగ్గర అడ్జస్ట్ అవ్వలేదు నువ్వు. దేవుడి దగ్గరకు వచ్చేసరికి అసలు దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, అసలు నిజంగా ఉన్నాడా, ఉంటే ఆయనకి మనకేమన్నా రిలేషన్, ఏ రిలేషన్ ఉంది, అసలు ఎందుకు సృష్టిని చేశాడు, ఎందుకు మనల్ని చేశాడు, ఆలోచించొద్దా? కనీసం ఆలోచించొద్దా? నీకున్న మనసుతో, ఓ మనిషి, నీకున్న మనసుతో నువ్వు ఆలోచించాలి కదా. అందరూ ఒకటే అంటావా? ఎవరైనా పర్లేదు అంటావా? మీ అమ్మ ఎవరు అని అడిగారు అనుకోండి ఎవరైనా, మా అమ్మ ఎవరు అనగానే మా అమ్మ అదుగో స్తంభం పక్కన కూర్చుందే ఆమె మా అమ్మ అంటారా? మా అమ్మ, అందరూ మా అమ్మలే, అందరూ మా అమ్మ
అంటే అంటే బాగుంటుంది అది. మీ నాన్న ఏడని అడిగితే అందరూ మా నాన్నలే అని అన్నాం అనుకోండి, చెప్తూ కూడా దమ్మాడు ఇంట్లోకి వెళ్ళి సైలెంట్గా. పట్టకూడదు నా కొడక, అందరూ మీ నాన్నలు ఎలా అవుతారా, ఓ ఎంత బూతురారే గబ్బు నా కొడక, ఇంతే కదండి మాట్లాడతారు కోపంతో. మా నాన్న అదుగదు కొంచెం పక్కన పసుపు చొక్క వేసుకొని కూర్చున్నాడు. ప్రభాకర్ అన్న మా నాన్న. ఆయన బిడ్డలు ఏమంటారు? మా నాన్న. నా బిడ్డలు ఏమంటారు? మా నాన్న. లోక నాన్న పలానా అని చెప్పావు, అందరూ నాన్నలనే అన్ను కదా. ఇంత తెలివితేటలు, ఇంత జ్ఞానం ఇక్కడుందే. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఈ జ్ఞానం తెలివేమైంది? తెల్లారిపోయింది, బుర్ర చెడిపోయింది. చెడిపోయిన మనసు కలిగిన వాళ్ళం మనం. అందరూ దేవుళ్ళు అంటున్నాం మనం. ఎవరు దేవుడు గుర్తించలేకపోతున్నాం, ఎవరు దేవుడు వెతకలేకపోతున్నాం. వెతికితే దొరుకుతాడు, అందుకే బాధపడుతున్నాడు. నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు. అర్థం చేసుకునేవాడు లేడు, ఒక్కడు కూడా అర్థం చేసుకోవడం లేదు. దేవుణ్ణి వెతికేవాడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా ఏమయ్యా ఏం చెప్పట్లేదు, నోరు రావట్లేదేంటి? చెప్పబుద్ధి అయితే మనం మంచోళ్ళం. అరటిపండు పెట్టినా, వెన్నపూస పెట్టినా కూడా పడుకో. అవునా? అందరూ పనికి మాలిన వారయ్యిరి. పనికి మాలిన వారయ్యారా? ఎన్ని రకాలుగా పనికి మాలిన అయిపోయామో. తర్వాత ఎన్నో లిస్టు చూద్దాం. సూపర్ మార్కెట్ ఉంది, లోనకి వెళ్తే పనికి మాలిన వారయ్యారట. మేలు చేయవాడు, మేలు చేసేవాడు లేడు, ఒక్కడైనాను లేడు. వారి గొంతుక నోరు తెరిస్తే, గొంతుక తెరచిన సమాధి. సమాధిని తెరిస్తే ఎలా ఉంటుందమ్మా? మంచి స్మెల్ వస్తుందా? సమాధిని తెరిస్తే అసలు తట్టుకోలేము, అక్కడ భరించలేము మనం శవ వాసన. కొంతమంది నోరు తెరిస్తే వారి గొంతుక తెరచిన సమాధి. తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించడం, పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు. అదిగో చంపడానికి పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు. పాదాలు చంపాలి. దైవ సేవకులు పగడాల ప్రవీణ్ గారు చనిపోయారు అని కొంతమంది అనుకుంటున్నారు. చాలా మంది ఆయన్ని చంపేశారు అని. అంటే రక్తము చిందించడానికి, సాటి తోటి తనలాంటి మనిషిని చంపడానికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు కత్తులతో, కొడవళ్లతో, బాంబులతో, తుపాకులతో ఈరోజు చూడండి ఎంత ఘోరంగా మనిషిని చంపుతున్నారండి. కొంతమంది ఉంటారండి హైందవ సోదరుల్లో మంచి వాళ్ళు, కోడిని కోస్తున్నా కూడా తట్టుకోలేరండి వాళ్ళ మనసు అంత సెన్సిటివ్, సున్నితమైనది. కోడిని కోసినా కూడా తట్టుకోలేరు వాళ్ళు. కోడిని కోసినా తట్టుకోలేని మనుషులు ఆ జంతువును కోస్తే, కొంతమంది మనుషులు ఏంటండి దారుణంగా పీకిలు కోసేస్తున్నారు, ముక్కలు చేసేస్తున్నారు. చూడండి ఎలా మారిపోయారు. పాదములు పాపం చేయడానికి, రక్తం చిందించడానికి పరిగెత్తున్నారట. అంటే ఎలా మారిపోయారు, ఎన్ని రకాలుగా మారిపోయారు చూడండి. ఇంకా చూడండి ఎలా మారిపోయారు మనుషులు. ఇంకా చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి ఎలా చెడిపోయాము, ఎందుకు మారమంటున్నాడు, ఎలా మారమంటున్నాడు చూడండి ఒక్కసారి. ఇంకా ఎలా పాడైపోయామంటున్నాడు చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, క్షమించండి 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి చూడండి. సరుకుల లిస్ట్ అంత ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్త చూడాలి మీరు. ఇప్పుడు పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మనుషులు, మొదటి వచనంలో మనుషులు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుండి, అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వచ్చునని మీరు తెలుసుకోవాలి. ఎలాగనగా మనుష్యులు, చూడండి ఇక్కడ జంతువులు కాదు, పక్షులు కాదు, చెట్లు పురుగులు కాదు, మనుష్యులు
స్వార్థ ప్రియులు. ధనాపేక్షలు. స్వార్థం ముందు దేనికి ప్రియుడు అంటే ఈయన స్వార్థానికి ప్రియుడు. ఈ స్వార్థ ప్రియుడు ఒక అమ్మాయికి ప్రియుడు అవుతాడు. ఆ పిచ్చి పిల్లకి తెలియదు వీడు స్వార్థ ప్రియుడని. ఆ పిచ్చి అబ్బాయికి తెలియదు ఆ పిల్ల కూడా స్వార్థ ప్రియురాలని. స్వార్థం అని. స్వార్థం అంటే నేను బాగుండాలి, నేనే బాగుండాలి. మరి నా పక్కోడు వాడు ఏమైపోయినా పర్లా, వాడు నాశనం అయిపోయినా పర్లా. దీన్ని ఏమంటారు? నేను బాగుండాలి, మా ఆవిడ బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. మరి పక్క కుటుంబం పోయినా పర్లేదా? స్వార్థం. ఎవరి స్వార్థం వాళ్ళది. స్వార్థ ప్రియులుగా మారారట. ఒకవేళ మీకు కూడా ఉంటుందేమో చూడండి ఈ మనసు. స్వార్థం, స్వార్థ ప్రియులు. తర్వాత ధనాపేక్ష, డబ్బు పిచ్చి. డబ్బు 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 డబ్బు. ఒరే అది పెద్ద గబ్బురా. ధనాపేక్ష, డబ్బు సంపాదించాలి. ఏ మోసం చేసైనా పర్లేదు, ఏ అన్యాయం చేసైనా పర్లేదు, ఎన్ని బురుడీలు కొట్టించైనా పర్వాలేదు, ధనము సంపాదించాలి. అందుకంటాడు చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదించుటకు ఆతురపడతాడట. ధనం సంపాదించాలి. ధనాపేక్ష. స్వార్థ ప్రియులుగా మారిపోయారట, ధనాపేక్షలుగా మారిపోయారట. డబ్బు పిచ్చి ఉంటారు చూడండి, మీరు కూడా ఉండొచ్చు చూడండి ఇది ఈ గ్రూప్ లో. ధనాపేక్షలు, బింకములాడివారు, అహంకారంగా ప్రవర్తించే వాళ్ళు, దూషించే వాళ్ళు, తల్లిదండ్రులకు కన్న తల్లిదండ్రులకు అవిధేయులు, వాళ్ళ మాట వినని వాళ్ళు, కృతజ్ఞత లేని వాళ్ళు, అపవిత్రులు, ప్రేమ లేని వాళ్ళు, అతిద్వేషులు, అపవాదులు, నేరాలు మోపే వాళ్ళు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు. బా ఇదేంటండి ఈ లిస్ట్ ఏంటండి? సరుకు లిస్ట్ కంటే ఎక్కువ ఉంది. క్రూరులు. పెళ్లి చేసుకున్నాడు, నాకు నచ్చింది అమ్మాయి అన్నాడు, మాట్లాడేశారు, కట్నం కూడా అడిగారు, ఇచ్చారు. బాగా చూసుకుంటాళ్లే అమ్మాయిని అనుకొని కన్న తల్లిదండ్రులు కట్నం డబ్బులు ఇచ్చి బంగారం లాంటి అమ్మాయిని ఇస్తే వీడేం చేస్తున్నాడు? ఈ క్రూరుడుగా మారిపోయి భార్యను ముక్కలు ముక్కలుగా. మరి కూర చేసేటప్పుడు మునక్కాయ ముక్కలు కోసిస్తే భార్య ముద్దు పెట్టేదిగా నీకు. మరి ముద్దు ముఖం కూడా అవునా? భార్యకి టమోటాలు కోసిస్తే ఎంత సంతోషపడేది. మా ఆయన టమోటాలు కోసిస్తున్నాడని నిన్ను కళ్ళలో పెట్టి చూసుకోదు, ఒక మాట కూడా అనకుండా, మామిడి మీద మొట్టికాయలు వేయకుండా పప్పు గుర్తు పట్టుకుని ఉండేదిగా, ఇవే చెప్పిన వినేదిగా. మునక్కాయలు కోసికుండా టమోటాలు కోసిస్తే మంచిది కదా, కాయకూరలు కోసిస్తే మంచిది కదా. భార్యను, కట్టుకున్న భార్యను తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చి నీ పంచన చేరి నిన్ను ప్రేమించి నీకు స్నానం చేయించి నీ టవల్తో నేను టవల్ రుద్ది తల స్నానం చేయించి తల కూడా రుద్ది సోమరుడు పోయి రుద్దుకు వెళ్తే అమ్మాయి వచ్చి రుద్దుదురు అనగానే ప్రేమ కదా. మా ఆయన మా బాస్ అని. ఆ తర్వాత నీ తలకు కొబ్బరి నూనె రాసి ఆ తర్వాత నీ కొరకు పక్క రెడీ చేసేసి నీకు సంతోషాన్ని ఇచ్చి ఆనందాన్ని ఇచ్చి 3-4 పిల్లల్ని నానా బాధలు పడి మోసికని నువ్వు పెద్ద స్టైల్గా తిరుగుతుంటావు. కనవా ఇంకా నెలలేదా నొప్పులు వచ్చినాయా మీ అమ్మగారిని పోయిరా. ఎంత ప్రేమహీనుడురా నువ్వు, ఎంత కృతజ్ఞత లేనివాడవరా నువ్వు, ఎంత చెడిపోయావురా నువ్వు. అందరినీ విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చింది, నీకు ఇంత పరిచయం చేస్తుంది నీ భార్య. ఆమెను క్రూరంగా ముక్కలు నరికి కుక్కర్లో వేసి ఉడికిస్తాడా? ఏంటండి ఇంత క్రూరులుగా మారిపోయారా? చూడండి, క్రూరులట, సజ్జన ద్వేషులు, ద్రోహులు. అందరికీ ద్రోహం చేయడమే, కట్టుకున్న భార్యకి ద్రోహం చేయడమే, కట్టుకున్న భర్తకి భార్య ద్రోహం చేస్తుంది, కన్న పిల్లలకు ద్రోహం చేయడమే, కన్న పిల్లలకి తల్లిదండ్రులు ద్రోహం చేస్తున్నాడు, తోడబుట్టిన తమ్ముడికి ద్రోహం చేయడమే, తోడబుట్టిన చెల్లికి ద్రోహం చేయడమే, ఇరుగు పొరుగు వాళ్ళకి ద్రోహం 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 ద్రోహం. దైవ ద్రోహులు దేవునికి ద్రోహం చేస్తున్నారు, సాటి మనుషులకు కూడా ద్రోహం చేస్తూ ద్రోహులుగా మారిపోయారట. ఉన్నారా లేరా? మన చుట్టూ ఉన్నారా లేరా? నువ్వు కూడా ఉండుంటూ చూసుకు. ఇందులో ద్రోహులు,
మూర్ఖులు ఎంత చెప్పినా వినడంతే. నేను మోనార్క్ని, నేను ఇంతే. మొదటి సందేశంలో సేవకులు చెప్పారు, నేను ఇంతే. నువ్వు ఇంతేనా? నువ్వు ఇంతే, ఆయన కూడా అంతే. నువ్వు కన్ను ముయ్యి, నువ్వు ఇక్కడ కన్ను ముయ్యి, ఆయన కూడా అంతే. నీకు అర్థమవుద్ది. ఎందుకయ్యా మూర్ఖుడుగా బ్రతుకుతావు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావు, మూర్ఖుడు మాట్లాడినట్టు మాట్లాడుతుంటావు. కొంతమంది చూడండి, దేవుడు చెప్పిన వినరు, సేవకులు చెప్పినరు. నాకు తెలుసులే పోయో, మాకంతా తెలుసులే. అంటే ఎంత మూర్ఖుడు చూడండి. అది కాదయ్యా తమ్ముడు, అది కాదు తమ్ముడు అంటే నాకు చెప్పనవసరం లేదు. పోడే పోడే. మూర్ఖుడు, గర్వం. గర్వం దేనికలా గర్వం? రథాలు ఉన్నాయని గర్వమా? నీకంటే ప్రపంచ చక్రవర్తి ఫరో, ఇనప రథాలు కలిగిన ఫరో, ప్రపంచాన్ని పరిపాలించాడు నెబుకద్నెజరు. గర్వంతో మడత పెట్టాడు ఉతికి. గర్వపోతులు, దున్నపోతులు, మేకపోతులు అయితే కోసుకొని తినొచ్చు. ఒరే నువ్వు గర్వపోతు అయితే మెడ ఎరగదీస్తాడు నిన్ను. పైన ఉన్నాడు పైడిరాజు గారు, పెద్ద రాజు ఆయన. నువ్వు ఇక్కడ వేషాలు వేస్తూ కుదరదు. చూస్తున్నాను నిన్ను, గమనిస్తున్నాను నిన్ను. అర్థమైందా? గర్వాంధులుగా మారిపోయారు. కుల గర్వం, మత గర్వం, ధన గర్వం, అధికార గర్వం మామూలుగా లేదు. చూడండి, రకరకాలుగా గర్వపోతులుగా బ్రతుకుతున్నాం. గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమే ఎక్కువగా ప్రేమించారు. దేవుడి కంటే నాకు సుఖం కావాలి, నాకు సుఖం కావాలి, దేవుడి కంటే నేను సుఖం అనుభవించాలి. చూసారు ఎలాంటి మనసు? ఏంటండి, నిన్ను పుట్టించిన దేవుడి కంటే సుఖం ఎక్కువ. నాకు కాళ్ళు అవసరం లేదు, చెప్పులు కావాలన్నట్టుంటది. అవునా? నాకు కాళ్ళు అవసరం లేదు, చెప్పులు కావాలన్నట్టుంటది. రే చెప్పులు గొప్పవా కాళ్ళు గొప్పవా? కాళ్ళు లేకపోతే చెప్పులు ఎందుకురా? చెప్పుతూ పటపట కొట్టుకోవడం తప్ప. కాళ్ళు గొప్పవి. నిన్ను చేసిన దేవుడి కంటే సుఖం ఎక్కువ. నీకు సుఖం కావాలా? సుఖంగా అనుభవించడానికి కొన్ని ఇచ్చాడు కదా. సుఖముగా అనుభవించుటకు ధారాళంగా అన్ని దయచేశాడు కదా. నువ్వు సుఖంగా ఉండాలని పెళ్లి భార్యని ఇచ్చాడు, నువ్వు సుఖంగా ఉండాలని పిల్లల్ని ఇచ్చాడు, నువ్వు నీ కుటుంబం సుఖంగా ఉండాలని ఎన్ని కాయగూరలు, ఎన్ని ఆకుకూరలు, ఎన్ని పప్పు కూరలు, ఎన్ని మాంసపు కూరలు నువ్వు తింటున్నావు. అన్ని కూడా దేవుడు నువ్వు సుఖంగా ఉండాలనే కదా దేవుడు నీకు ఇచ్చింది. ఆయన కంటే ఎక్కువ సుఖమా? ఆయన కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది పాపమై కూర్చుంటుంది. అది నేరం, అది మహాపాపం. అది అందుకే దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవము పైకి భక్తి గల వారి వలె ఉండి, పైకి భక్తి గల వారి వలె ఉండి ఆ భక్తిలో ఉన్న దేవుని శక్తిని ఏమాత్రం ఆశ్రయించని వారునై ఉన్నారు అని అన్నాడు. అమ్మా ఇప్పుడు ఆలోచించండి, లిస్ట్ చూడండి. సూపర్ మార్కెట్లో ఉన్న వస్తువులైనా మనకు ఉపయోగపడుతున్నాయి, కానీ ఇందులో ఉన్నది ఏదైనా ఒక్కటి బాగుందా? ఏమ్మా ఒకటైనా బాగుందా? బాగోలేదు కదా. ఇప్పుడు చెప్పండి, మనుషులు ఇన్ని రకాలుగా భయంకరంగా చెడిపోయారు. ఇంకా చూద్దాం ఒకసారి చివరి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. ఇంకా ఏ రకంగా మనం పాడైపోయాము, మనిషి ఎలా పాడైపోయాడో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూడండి. ఒకని మీద ఒకడు తగాదాలు, ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే సంఘంలో ఉన్న వాళ్ళు కూడా చూడండి, వారు మనసు పొంది బాప్తిసం తీసుకొని బళ్ళారాధన తీసుకుంటూ పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళు కూడాట తగాదాలు ఆడుకుంటున్నారట, వ్యాజ్యం ఆడుకుంటున్నారట. లోపం అది. ఏంటి మీరేంటి ఎలా ఉన్నారు, మనమేంటి ఎలా ఉన్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత? అంతకంటే అన్యాయము సహించుట. అన్యాయము సహించండి. సహోదరుడు నీ ఎడల ఏదైనా అన్యాయం చేశాడా, నువ్వు సహించడం మేలు. వ్యాజ్యానికి వెళ్ళావు అనుకో, అది మంచిది కాదు. అది సహించు. యేసు సహించాడు కదా, అవునా? అన్యాయం చేస్తే ఒక సహోదరుడు నీకు అన్యాయం చేస్తే తగాదాకు వెళ్ళొద్దు, నువ్వు సహించడం మేలు అంటున్నాడు.
దానికంటే నీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కదా. అయితే మీరే అన్యాయము చేయుచున్నారు. ఎలా మారిపోయారటమ్మా? ఏమా అన్యాయం చేస్తే బాగుంటుంది? ఎవరైనా నేను మీకు అన్యాయం చేస్తే బాగుంటుందమ్మా, అన్యాయం చేస్తే బాగుంటుందా, అన్యాయం చేస్తే బాగుంటుంది అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. కొంచెం ఆలోచిస్తే నేను ఏదో ఒక అన్యాయం చేస్తాను మీకు. అవునా? మీ బైకులు తీసుకెళ్ళడము, మీ పత్రాలు తీసుకెళ్ళడము అన్యాయం బాగుంటుందా? ఎలా సార్ అన్యాయం చేస్తే ఎలా సార్? మీరంటారు కదా ఎంత అన్యాయం అని. అంటే అన్యాయం మంచిది కదా? కాదట. మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు. నీ సహోదరులకే మీరు ఎలాగూ చేయుచున్నారు. అన్యాయస్తులు. నువ్వు అన్యాయస్తుడుగా మారిపోయావా? అన్యాయంగా ప్రవర్తిస్తున్నావా? అయితే నువ్వు పరలోక రాజ్యానికి, స్వర్గానికి వారసుడు కావు. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కారని మీకు తెలియదా? మోసపోకండి. జారులైనను అంటే పెళ్లికి ముందు లవ్ కాదు, కొవ్వది, అది కామమది, తప్పది, అది తప్పు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, కాస్త ఆగి 18 సంవత్సరాలు నిండిన దాకా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ కోరికలన్నింటిని కూడా కళ్ళెం వేసుకొని తాడు చుట్టుకొని కొంపలో పడి ఉండు. 18 వచ్చిన తర్వాత మీ అమ్మకు చెప్పు, పెళ్లి చేసేయ్యా, నాకు గుర్రంలాగా కోరికలు గుర్రాల్లా పరిగెత్తున్నాయని. అప్పుడు దాకా ఉండు, పెళ్లి చేసుకో. పెళ్లికి ముందు జాగ్రత్త, తప్పు చేయకండి. తల్లిదండ్రులకు అవమానం తీసుకురాకండి. 10 మందిలో కన్నా తల్లిదండ్రులు తల దించుకునేట్టు చేయకండి. మీ క్యారెక్టర్కి ఇబ్బంది అది వద్దు. ప్రేమ అనేది పెళ్ళి అయిన తర్వాత, లవ్ అప్పుడు చేయి. మీ ఆవిడ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు లవ్ లెటర్లు రాయి, SMS-లు పెట్టు, చాటింగ్లు చేయి. పెళ్ళి అయిన తర్వాత ఏడ్చేది లేదు. కానీ పెళ్లికి ముందట ఎడుతున్నట, లవ్ అట, ప్రేమట తోలు తీస్తారు దేవుడు. మంచిది కాదు అది. నీకు నీ బిడ్డలకు అసలు మంచిది కాదు. నీ గురించి అందరూ మాట్లాడుకుంటారు. వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న పెళ్లికి ముందు లేచిపోయారంట. ఆ లేచిపోయిన వాళ్ళు పిల్లలా బాగుంటుంది అది. ఆ మాట వద్దండి, వద్దు. తొందరపడి క్షణిక ఆవేశంలో, అర్థమైందా, యవ్వన కాలపు ఆ పిచ్చి కోరికలతో మీ యవ్వన కాలపు పవిత్రమైన జీవితాన్ని పాడు చేసుకోండి. మీ సాక్ష్యాన్ని దెబ్బ తీసుకోకండి. దేవుడు ఇష్టపడ్డది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? చేసుకోమన్నాడు. పెళ్ళొద్దని చెప్పలేదే. వివాహం చేసుకోవాలనుకుంటున్నావా? మంచి నీకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకో. వివాహం చేసుకోవాలనుకుంటున్నావా? యవనస్తుడా, నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో అని అన్నాడు. వద్దని అనలేదు తండ్రి. మంచి తండ్రి. మొదటి పెళ్లి ఆయనే చేసి మిగిలిన పెళ్లిళ్ళు మీరు చేసుకోండిరా అన్నాడు. మంచివాడు కదా. మీరు పెళ్లిళ్ళు ఏం చేసుకోవద్దు, నేను చేసినా నీకు వద్దు అన్నాడా? నీకు నచ్చిన అమ్మాయిని, నీకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోని అన్నాడు దేవుడు. వివాహం చేసుకోండి అని అన్నాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని అన్నాడు. ఆగు. పెళ్లికి ముందే తప్పు చేస్తే యవ్వనస్తులుగా జారత్వం ఎలా మారిపోయారో చూడండి. ఉన్నారా? నా చుట్టూ ఉన్నారా? ఉన్నారు. జారులుగా మారిపోయారట. విగ్రహారాధికులుగా మారిపోయారట. విగ్రహారాధన అంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించిన విగ్రహారాధన. కొంతమంది సీరియల్ నీకు విగ్రహారాధన, సినిమాలు నీకు సినిమానే విగ్రహారాధన. కొంతమందికి సెల్లే విగ్రహారాధన. ఇది ఉంటే చాలండి, భార్య లేకపోయినా పర్లేదు, పిల్లలకి అన్నం లేకపోయినా పర్లేదు, చెల్లి ఇస్తే చాలండి పిల్లలకి. ఇదే వాడికి అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, ఇది ఒక్కటి వచ్చి పడిపోయింది దరిద్రం. నెట్లో పడిపోయారు. నెట్ అంటే వల. ఏ నెట్ ఇది? సాతాను నెట్వర్క్. వాడి వాళ్ళలో పడిపోయారు. ఇందులోంచి బయటికి రాలేకపోతున్నారు. భార్యను కూడా పట్టించుకోవట్లేదు. దీన్ని చూస్తే ఏమండి నీకు స్నానం నీళ్ళు పెట్టాను, తర్వాత చేస్తారు పో. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించిన పని, వస్తువుల, పిల్లల, భార్య, తల్లిదండ్రుల. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? నాకంటే ఎక్కువగా అని అన్నాడు. ప్రేమించు, నాకంటే ఎక్కువ కాదు. నాకంటే ఎక్కువ నీకు. ఫస్ట్ నేను, నెక్స్ట్ పద్ధతే కదా, ధర్మమే కదా. ఫస్ట్ నేను, తర్వాత ఎవరైనా సరే. ముందు నేను, ఆ తర్వాత నీకు ఎవరైనా నేను సరే. ఎందుకంటే నిన్ను చేసింది నేను కదా.
నీకు అమ్మనిచ్చింది నేను కదా, నీకు భార్యనిచ్చింది నేను కదా, నీకు పిల్లల్నిచ్చింది నేను కదా, నీకు నీ భార్యకు నీ పిల్లలకి సమస్తాన్ని ధారాళముగా దయచేసింది నేను కదా. నాకంటే ఎక్కువ ఎలా? దేవుని కంటే ఎక్కువగా మీరు దేన్ని ప్రేమించిన? డబ్బా, మీ శరీరమా, బంగారమా, బట్టల, పొలమా, స్థలాల, భోజనమా? దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినది విగ్రహారాధనే. విగ్రహారాధికులుగా మారిపోయారట. వ్యభిచారం పెళ్ళైన తర్వాత, వివాహం జరిగిన తర్వాత అక్రమ సంబంధాలతో, ఈరోజు చూడండి, అక్రమ సంబంధాలు పెట్టుకుని కన్న పిల్లలను కూడా, కడుపును మోసిన పిల్లలను కూడా ఎంత దారుణంగా చంపుతున్న ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎలా మారిపోయారో చూడండి. వ్యభిచారులట, ఆడంగితనము గలవారట, పురుషులతో పురుషులు. ఇది వినడానికే కష్టమైంది. మొన్న ఈ మధ్యనే హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నారటండి ఇద్దరు మగోడు పెళ్లి. వాళ్ళిద్దరిని అట్లకాడ తీసుకొని కాల్చి హైదరాబాద్ను తిప్పితే బాగుండండి. వాతలు పెట్టిన చోట పెట్టకుండా మగోడు పెళ్లి చేసుకుని ఏం చేస్తారు రా దరిద్రులారా? వచ్చి దైవక్రమాన్ని ఎంత పాడు చేస్తున్నారో చూడండి. ముందు మగాడికి పెళ్లి చేసింది పోపు గారట. బైబిల్ చేత పట్టుకుని యేసు ప్రభు దేవుడు అని చెప్పుకుంటూ, ఇదేంటండి? దేవుడు అవ్వమ్మని ఆదాముని ఇద్దరు పెళ్లి చేశాడు, అవునా? అబ్రహాం తన కొడుక్కి రెబెక్కమ్మనిచ్చి పెళ్లి చేశాడు, అంతేనా? అంతే కదా. మా నాన్న నాకు ఒక భార్యనిచ్చి పెళ్లి చేశాడు. నేను పెళ్లి చేసుకోనుకుంటున్నావా, ఇంకొక అబ్బాయిని చూసి వస్తానని మా నాన్న అంటే నేనేమంటాను? పురుష సంయోగులట, పురుషులతో పురుషులు పాపం. ఈరోజు విచ్చలవిడిగా పాపం. స్త్రీలతో స్త్రీలు పాపం చేస్తున్నారట, పురుషులతో పురుషులు పాపం చేస్తున్నారట. ఈ పురుషుడు ఇంకొక స్త్రీతో పాపం చేస్తున్నాడు పెళ్ళి. ఈ స్త్రీ పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను విడిచిపెట్టేసి ప్రక్కన ఉన్న పురుషుడితో వెళ్ళిపోతుందట. వ్యభిచారం వ్యభిచారం వ్యభిచారం. ఎంత దారుణం అండి ఇది. వ్యభిచారులుగా మారిపోయారట. ఆడంగితనం గలవారును, పురుష సంయోగులను, దొంగలుగా మారిపోయారు ఈరోజు. ఇంటి దొంగలు ఉన్నారు. భర్తకు తెలియకుండా భర్తకు తెలియకుండా భార్య జోబులో డబ్బులు తీస్తుంది. తీసినవా అమ్మాయి అంటే, అమ్మతో నేను తీయలేదండి. ఎంత దొంగదాని నువ్వు? మా ఆయన డబ్బులే కదంట. మీ ఆయనయే. అడగవా? అదే పిల్లలు కూడా తీసేసి డబ్బులు తీసి ఉంటే, నీతో నాన్న తొందరగా పోవడానికి చంపడానికి. వాడు మామూలు కాదండి. పిల్లలు మామూలుగా మీరు అనుకున్నంత మంచోళ్ళేం కాదు. అమ్మమ్మమ్మ దేశముదురు వీళ్ళు. మీరు అటు పరాకంటే మిమ్మల్ని అమ్ముతారు వీళ్ళు. ఇప్పుడు వచ్చి పిల్లలు, ఒకప్పుడు పిల్లలు వేరు, ఇప్పుడు పిల్లలు వేరు. ఒక్కడ చాలు 3 చెరువులు నీళ్ళు తాగుతున్నాడు ఒక్కొక్కడు. 10 మందిని కన్నా అమ్మ ప్రశాంతంగా ఉంటుంది. వచ్చి 10 మంది కూడా ఇక్కడ అమ్మ వచ్చేసరికి ఇక్కడ ఆడుకుంటా ఉంటారు అక్కడే. ఈ నా కొడుకు ఒక్క కూతురు 3 చెరువులు నీళ్ళు తాగిపించి ముప్ప తెప్పలు పెడుతుంది అమ్మని. నన్ను మామూలు కాదు, మారిపోయారు అలా, అవునా? దొంగలుగా మారిపోయారట. ఈరోజు దోచుకోవడమేనండి. ఒకరి సొమ్ము ఒకడు దోచుకుంటున్నారు, మన సొమ్ము దోచుకుంటున్నారు. దొంగ మాటలన్నీ చెప్పి దోచుకోవడం, దాచుకోవడం. చూడండి, ఈరోజు కోట్లు దోచుకుంటున్నారు. ఈ ఆయిల్ వాడండి, గుండె బాగుంటుంది. ఎవడరా నీకు చెప్పింది ఆయిల్ వాడండి? ఆయిల్ ఎందుకు వద్దురా నాయనది? చచ్చిపోయిన జంతువులు కలేబర రోడ్డు పక్కన ఉన్న ఆ చచ్చిపోయిన ఎముకలన్నీ తీసుకొని, ఈ కాళ్ళు ఉన్నాయి, కోడి కాళ్ళు ఉంటాయి చూసారా, ఆ కోడి కాళ్ళన్నీ మొత్తం అన్ని జమ చేసుకొని మిషన్లు ఆడించేసి ఆయిల్ తీసి ఆ ఆయిల్ మీద ఒక ఫ్లేవర్ అలా ఫ్లేవర్ వేసి నీకు అమ్ముతున్నారు. లొట్టలు వేసుకొని పోసి తాగుతున్నాం. అందుకే గుండె జబ్బులు వచ్చేసాయి, కిడ్నీలు లేచిపోతున్నాయి, హార్ట్ అటాక్లు వచ్చేసాయి. ఒరిజినల్ గింజలతో తీసిన నూనె కావాలి. 400-500 అవుతుంది 1 లీటరు. ఈ ఆయిల్ తినండి, ఈ రకంగా గుండె బాగుంటుంది, ఆయిల్ తినండి అని. ఈరోజు ఈ ఆయిల్ ఎంత మోసం అండి. కోకోకోలా తాగండి, పెప్సీ తాగండి. కోకోకోలా తాగితేట గాలిలో అలా తిరుగుతుంటాడట. ఆ కోకోకోలా తాగండి, ఉల్లాసంగా ఉంటుంది, గాల్లో తిరుగుతూ ఉంటాడే. ఆ ప్రకటన ఇచ్చి చెబుతున్న ఆయన ఎప్పుడున్న తాగాడు? అది ఆయన తాగాడేమో అడగండి. కోకోకోలా ఎంత చెడిపోయారు, ఎంత మోసం, డబ్బు కోసం. అదేమనుకుంటున్నారా? అవన్నీ
శీతల పానీయాలు అనుకుంటున్నారు. శీతల పానీయాలు కదవి, నోవాక్రాన్ మందులు కలుపుతారు అందులో. నోవాక్రాన్ అవి తీసుకొచ్చి, అమ్మా ఆ కోకోకోలా పెప్సీలు తీసుకొచ్చి బాత్రూమ్ కడగండి, లెట్రిన్ ప్లేట్ కడగండి, తెల్లగా వచ్చేస్తుంది అది. లెట్రిన్స్ కడుక్కోవడానికి అది కెమికల్. అది మిరప చెట్ల మీద పోయండి పురుగులు చచ్చిపోతాయి, పత్తి చెట్ల మీద పోయండి పురుగులు చచ్చిపోతాయి. భయంకరమైన కెమికల్. పట్టలో పోస్తున్నావే, చల్లగా ఈడు తాగుతుంటాడు. అయ్యో మా గురువు గారు తాగారు, మా అభిమాని తాగాడే, నువ్వు తాగుతుంటావు. అసలు చొక్క కూడా తాగాడు ఆయన. మోసం కదా ఇది, మోసం కదా, మాయ చేయడం కదా మనల్ని. నీ డబ్బు కోసం, నీ స్వార్థం కోసం దేవుని ఆలయాలను పాడు చేస్తావా? దొంగలుగా మారిపోయారట. ఇంకా చూడండి, లోపులు పిసినారు వాళ్ళుగా మారిపోయారట, త్రాగుబోతులుగా మారిపోయారట, దూషకులుగా మారిపోయారట, దోచుకునేవారుగా మారిపోయారట. దేవుని రాజ్యమునకు మీరు పరలోకం రాలేరా? మీరు ఇదిగో మీరు ఎలా మారిపోయారా? మీరు ఇలా మారిపోయిన మీరందరూ ఇలా ఉంటే, మీరు ఇలాగనే ప్రవర్తిస్తుంటే నా దగ్గరికి పరలోకానికి చనిపోయిన తర్వాత రారు మీరు, పరలోకానికి రారు మీరు. అందుకే ఇలా ఉండమని పుట్టించాడా? అర్థమైందా? ఇన్ని రకాలుగా చెడిపోయి పాడైపోయి ఉన్నాము కనుకనే దేవుడు ఏమని కోరుకుంటున్నాడు తెలుసా? మారండి అయినా, మారండ్రా. ఇలా ఉన్న మనుషులను, ఇన్ని రకాలుగా చెడిపోయిన మనుషులందరినీ మారు మనసు పొందమని ఆయన నెత్తి నోరు కొట్టును చెప్పాడు. మారండి. లోబి పిసినారి మారిపోరా. ఎందుకురా పిసినారి? పెట్టకుండా నీకు పెట్టు, నువ్వు తినవు, నీ భార్యకి పెట్టవు, పిల్లలకు పెట్టవు, ఎవరికి పెట్టవు, దేవుడిగా నాకు పెట్టవు. విడిచిపెడతావురా పిసినారి. మారు. వ్యభిచారి నువ్వు మారిపో. దొంగగా ఉన్నావు మారిపో. నరహంతకుడుగా ఉన్నావు నువ్వు మారిపో. ద్రోహిగా ఉన్నావు మారిపో. నాకంటే ఎక్కువగా అన్నిటిని ప్రేమిస్తున్నావు నువ్వు మారిపో. తాగుతున్నావు నువ్వు మారిపోయ్యా. ఈ కష్టార్జితాన్ని ఎందుకయ్యా ఖర్చు పెట్టి పాడు చేసుకుంటావు? ఊపిరితిత్తులు పాడైపోతాయ్యా. అవి ఆ కష్టార్జితం నీ భార్య బిడ్డలకి ఇచ్చేసేయ్యా. ఈరోజు యవ్వనస్తులు చూడండి, విపరీతంగా తాగుతున్నారట. యవ్వనస్తులు విపరీతంగా తాగుతున్నారట. మనం ఎంత తాగితే అంత గవర్నమెంట్కి మంచిది. మనం ఏమైపోయినా పర్లా, ఈయన చచ్చిపోయినా పర్లేదు, ఈయన భార్య విధవరాలైపోయినా పర్లేదు, పిల్లలు రోడ్డు మీదకి వెళ్ళిపోయినా పర్లేదు, మేము మాత్రం మందు అమ్ముతాం. ఎంత సిగ్గు లేకుండా చూడండి. ఇది ఏమి న్యాయమయ్యా? ఇది నీ స్వార్థం కొరకు అనేక మంది కుటుంబాలు తాగి రోడ్ల మీద పడిపోయి భార్య బిడ్డలకు దూరం అయిపోయి ఈరోజు ఎంతమంది అండి విధవరాలు చేసి భార్యను పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళంతా తాగి 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 కిడ్నీలు పాడైపోయి, లివర్ పాడైపోయి యవ్వన కాలంలోనే చచ్చిపోతున్నారే. వాళ్ళ కష్టార్జితం అంతా కూడా, భార్య బిడ్డల కష్టార్జితం అంతా కూడా ఈరోజు చూడండి తాగుడుకి అలవాటు పడిపోయి ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. తాగితే ఎన్ని గొడవలు చూడండి. అందుకే మీరు మారాలి అని కోరుకున్నాడు. అందుకే మనం మారాలట. మరి మారకపోతే, మారని మనిషికి మారాలని కోరుకుంటున్నాడు. మంచిదే కదా, మార్పు మంచిదే కదా. నీ మార్పు నీకే మంచిది, నువ్వు మారితే నీకే మంచిది. మార్పు మంచిదే. ఇందుకే మారమన్నాడు, ఇందుకే మారు మనసు పొందమన్నాడు. నీ మనసు మార్చుకో అని అన్నాడు, మనస్సు మార్చుకో అని అన్నాడు. మార్పు మంచిదేనా? మంచిదేమో. ఇప్పుడు తాగుతున్న వ్యక్తి మారితే మంచిదేగా. ఆ కుటుంబానికి ఎంత సంతోషంగా ఉంటుంది ఏమా? గొడవలకు వెళ్ళే మనిషి మారితే ఎంత సంతోషం కుటుంబానికి. తప్పు పని చేసే మనిషి మారిపోతే ఎంత మంచిది ఆ కుటుంబానికి. మార్పు మంచిదే. మరక మంచిదేనా? మరక మంచిదంది కదా, సర్ఫెక్సెల్ ఉండగా. మరక మంచిదే, సర్ఫెక్సెల్ ఉండగా. మరకే మంచిదైతే మరి మార్పు ఇంకెంత మంచిది. మార్పును స్వాగతిస్తున్నావా? మారాలని నువ్వు కోరుకుంటున్నావా? మారాలని తండ్రి కోరుకుంటున్నాడు. మారకుండా నువ్వు ఇదిగో ఇన్ని విధాలుగా చెడిపోయి నువ్వు బ్రతుకుతున్నావే, అలా నువ్వు ఉంటే, మారకుండా నువ్వు ఉంటే తన దగ్గరికి పరలోకానికి రావట, తనకు చేరవట, తనకు దక్కవట. అందుకే మారమని కోరుకుంటున్నాడు ఆయన. మన మార్పు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. మరి ఈరోజు మనుషులు మారాలని కోరుకుంటున్నారా? మారుతున్నారా? మారినట్టుగా
నటిస్తున్నారు. మారడంలా నటిస్తున్నారు. నటన దాన్ని వేషధారి. మరి మారమని మొత్తుకొని దేవుడు బైబిల్లో చెబుతుంటే, మారమని ప్రకటన కూడా దేవుడు చేస్తుంటే, మారండి అని ప్రకటన చేశాడా? మరి మారని మనిషికి, మారని మనిషికి ఆరని అగ్నిగుండంలో శిక్ష వేస్తాడా? మారమన్నాడు. ఎందుకు మారమన్నాడు? మీరు ఇలా ఉన్నారా, మారండి రా అన్నాడు. మరి మారకపోతే నానా, మేము మారకపోతే ఏంటని అడిగితే, మారకపోతే ఎంత శిక్ష వేస్తాడో ఒక్కసారి మనం చూద్దాం. మొట్టమొదటి దేవుడు సృజించిన మొట్టమొదటి జనాంగం ఉందా? పూర్వకాలంలో మనుషులు ఎవరు? జల ప్రళయంలో ఉన్నవాళ్ళు. దేవుడు పుట్టించాడు. మనుషులందరూ విస్తరించారట. విస్తరించిన తర్వాత వాళ్ళు ఏమైపోయారని రాయబడింది బైబిల్లో చూడండి. పూర్వకాలపు మనుషులు, జల ప్రళయంలో ఉన్నవాళ్ళు, నోవహు గారి కాలంలో మనుషులు, వాళ్ళు ఏమైపోయారని దేవుడు అన్నాడు. ఒక్కసారి చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం, జాగ్రత్తగా చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం. మరియు దేవుడు 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము. పూర్వకాలంలో జల ప్రళయానికి ముందట ఉన్న మనుషులందరూ ఏమైపోయారట? చెడిపోయారని అంటున్నాడండి. చెడిపోయారట. మన పిల్లలు చెడిపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారమ్మా? బాధపడతారా? పిల్లలు చెడిపోయారయ్యా, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నా బిడ్డలు చెడిపోయారయ్యా, దేవునికి దూరంగా బ్రతుకుతున్నారయ్యా, పాడైపోయారయ్యా, అదిగో పలానా దానికి అలవాటు పడిపోయారయ్యా, నా బిడ్డల కోసం ప్రార్థన చేయండి అని కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? మరి దేవుడు చెడిపోయారట. నరులో చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు దేవుడు చూచి తాను భూమి మీద నరులను సృజించినందుకు యెహోవా సంతాపపడి హృదయములో నొచ్చుకున్నాడట. చెడిపోయారట, పాడైపోయారట. అంటే ఎందులో గొప్ప వాళ్ళు అయిపోయారట? ప్రారంభంలో మనుషులు ఎందులో గొప్పవాళ్ళారంటే చెడుతనంలో గొప్పవాళ్ళు అయిపోయారట. చెడుతనంలో గొప్పవాళ్ళుగా మారిపోయారట. మంచితనం లేదు, చెడుతనములో గొప్పవాళ్ళుగా మారిపోయారట. చెడిపోయారట. దేవుడు చూశాడు. చెడిపోయిన ఈ మనుషులు చూసిన తర్వాత దేవుడు మారాలి అని దేవుడు ప్రకటన చేయించాడా? చేయించాడా లేదా? అంటే చెడిపోయిన వాళ్ళు చెడిపోయినట్టుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. చెడిపోయిన వాళ్ళు మారాలి అని వాళ్ళకి దేవుడు ప్రకటన చేయించాడు. ప్రకటన చేయించాడు లేదా? చేయించాడా? ఎవరితో? నోవహు గారితో పాటు ఇంకెవరు ప్రకటన చేశారు? చూస్తారు ఒకసారి, చూడండి ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. చెడిపోయారు కదా, చెడిపోయిన వాళ్ళు మారాలి అని, మారు మనసు పొందాలి అని, ఆ జల ప్రళయములో, ఆ శిక్షలో, ఆ నాశనములో నశించి పోకూడదని ప్రేమ కలిగిన తండ్రి వాళ్ళకి ఏం చేయించాడంటున్నాడు చూడండి. కొత్త నిబంధనలో గుర్తు చేస్తున్నాడు సంఘానికి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వపు నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు. ఎవరటమ్మ వీళ్ళు? దేవునికి విధేయులుగా, దేవుని పట్ల విధేయతగా బ్రతకవలసినటువంటి మనుషులు. దేవుడు సొమ్ము తింటూ, సొమ్ము అయిందేనా? సొమ్ము అయింది, సోకులు అది మరి సొమ్మంతా అయిందే, సోకులు మాత్రం మనవే. సొమ్ము ఇచ్చిన ఆయన మర్చిపోయాం మనం. అవిధేయులుగా మారిపోయారట వాళ్ళు. విధేయులుగా. మన పిల్లలు అవిధేయులు అయితే బాగుంటుందా? విధేయులుగా ఉండాలా? ఈరోజు మరి పిల్లలారా, మిమ్మల్ని అడుగుతున్నాను, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నారా? తల్లిదండ్రులారా, పిల్లలారా, మీరు మీ దేవుడికి, తండ్రికి విధేయులుగా బ్రతుకుతున్నారా? ఆయన మాటలకి తలదించి బ్రతుకుతున్నారా? ఆయనకు లోబడుతున్నారా? మీరు కూడా అవిధేయులుగా ఉన్నారా? వాక్యానికి అవిధేయత చూపుతున్నారా? చెక్ చేసుకోండి ఒక్కసారి. అవిధేయత చూపుతున్నారు అంటే మీరు మారలేదు, ఇంకా మారని వారే మీరు. అవిధేయులైపోయారట వాళ్ళు, చెడిపోయారట, అవిధేయులుగా మారిపోయారట. అంటే దేవుని మాట అంటే లెక్కలేదు వాళ్ళకి, తండ్రి మాట అంటే గౌరవం లేదు వాళ్ళకి.
అవిధేయులుగా మారిపోయారట. అప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి, అనగా అవిధేయుల యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మ అవిధేయత అనేటువంటి చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన యేసుక్రీస్తు వారు ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించాడట. ఆ అబ్బా, ఓడ యేసుక్రీస్తు వారు వెళ్ళి ప్రకటించాడట. 120 సంవత్సరాలు నోవు గారు కూడా ప్రకటించాడట. బాగా వినండి, 3 రోజులు ఏంటమ్మా ఇప్పుడు ఇవి? 3 రోజులు సువార్త ప్రకటన. ఎందుకమ్మా ఈ సువార్త? ఎందుకమ్మా? సాగర్కి డబ్బులు ఎక్కువైనాయా? సాగర్ సువార్త సభలో పెట్టకపోతే మీరు ఎవరైనా పోలీస్ స్టేషన్ కేసు పెడతా ఉన్నారా? నువ్వు కానీ సభలో పెట్టకపోతే మేము కేసు పెట్టి వస్తా ఉన్నారా? ఎందుకు? మనం మారాలని, మీరు మారాలనే కదా, మీ మార్పు కోసమే కదా. దేవుని వాక్యానికి విధేయుడై దేవుని మాటను బట్టి నా పిల్లలు మారాలి నాయన, మారకపోతే చాలా ప్రమాదం ఉంది నాయన, కనుక ఈ సువార్తని మాటల్ని 3 రోజులు చెప్పించు నాయనని సాగర్ని దేవుడు ప్రేరేపిస్తే, దేవుని ప్రేరణకు ఇమానియేలు అలాగే గిరిబాబు ప్రేరేపిస్తే, వాళ్ళ ముగ్గురిని వాళ్ళు ప్రేరేపించబడి దేవుని మాటకు విధేయులై, ఓకే నాన్న, అలాగే నాన్న, ఎవరేమనుకున్నా పర్లేదు నాన్న అని దేవుని వాక్యమునకు ఆ మాటకు విధేయులై ఈరోజు వాళ్ళు 3 రోజులు కష్టపడి చూడండి, 1000 రూపాయలు ఖర్చు పెట్టి సభలు మార్పు కోసం మారాలి అని. ఆ రోజు కూడా సువార్త ప్రకటించాడు, మారాలి మీరు, జలప్రళయం రప్పిస్తున్నాడు, జలప్రళయంలో మీరు చచ్చిపోకూడదని, మారాలి అని, మారు మనసు పొందాలని ప్రకటన చేయిస్తే ఆ ప్రకటనను పట్టించుకున్నారా? ఖాతరు కూడా చేయలేదు. మారమంటున్నాడు, నావుకి మారమంటున్నాడు. ఓడంట సముద్రం నీళ్ళు వస్తాయంట, నీళ్ళల్లో మనం చంపుతాడంట దేవుడు, చంపుతాడంట, అదిగో ఓడలోకి వెళ్ళాలంట. ఓడ సముద్రం నీళ్ళు వస్తాయా, మనం చచ్చిపోతామా అని హేళన చేశారట. కానీ నోహు భార్య, 3 కొడుకులు దేవుని మాటకు విధేయులై భయభక్తులు కలిగిన వాళ్ళమై, అమ్మో దేవుడు చెప్పాడు నాన్న మాటకు విధేయులు అవ్వాలని వాడ కడుతూ ఒక పక్క ప్రకటన చేస్తున్నారు. సువార్త పట్టించుకోకుండా మారకుండా చచ్చేదాకున్నారు. అలాగనే మారలేదు. మారకపోతే ఊరుకుంటాడా? ఏమా, మారకుంటే మారామం చేస్తే ఊరుకుంటాడా? మారని ఆ మనుషులను దేవుడు ఎలా శిక్షించాడో తెలుసా? జలప్రళయాన్ని రప్పించి నీటిలో కుక్క చావు చచ్చినట్టుగా ఊపిరాడకుండా నీళ్ళలో చప్పి పడేశాడు. శవాలేమో నీళ్ళ మీద తేలుతున్నాయి, వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళారు? నాశనం, నిత్యాగ్ని గుండానికి చేర్చాడు వాళ్ళందరినీ. మారని మనుషులకు శిక్ష వేశాడు ఆ రోజు వాళ్ళని. చూడండి, అదే 2 పత్రికలో ఉంటది, వాళ్ళ గురించి ఏమి రాయబడింది చూడండి. మారని మనిషికి మారకపోతే నేను ఊరుకోను, శిక్షిస్తాను అని అన్నాడో లేదు చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి, 5వ వచనం. మరియు ఆయన దేవుడు పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనులు, ఎవరటమ్మా వాళ్ళు? చెడిపోయారట. తర్వాత రెండవది అవిధేయులట. తర్వాత 3వది భక్తిహీనం. అమ్మా, రక్తహీనత తెలుసు కదా, రక్తహీనత వస్తే నీరసంగా ఉంటారు. రక్తం తగ్గింది అనుకుని చచ్చిపోతారమ్మా, అంతేనా? రక్తహీనత ఉండొచ్చా? రక్తహీనత ఉండకూడదు. మరి భక్తిహీనత ఉంటేలా? భక్తి పొరులేని మీరందరూ భక్తి పొరులా, భక్తిహీనులా? చెక్ చేసుకోండి. వాళ్ళు ఎవరంటున్నాడు? మళ్ళీ ఇక్కడ చెబుతున్నాడు కొత్త మాట, మరొక మాట చెబుతున్నాడు. వాళ్ళు మామూలుగా చెడిపోలేదు, వాళ్ళు చెడిపోయారట, అవిధేయులుగా మారిపోయారట దేవుని మాట అంటే లెక్క లేకుండా. తర్వాత భక్తి కలిగి బ్రతకాలని దేవుడు బ్రతుకునిస్తే, నా పట్ల నా బిడ్డలు భక్తి కలిగి బ్రతకాలి, నా ఎడ నా పిల్లలు భయభక్తులు కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటే, దేవుడంటే భక్తి లేదట, భక్తిహీనులుగా మారిపోయారట. అంటే మారలేదు వాళ్ళు. మారని ఆ భక్తిహీనులను, మారని ఆ మనుషులను, మారని ఆ అవిధేయులను, మారని ఆ చెడిపోయిన వారిని ప్రకటన చేసినా కూడా మారలేదు. అందుకు ఏం చేసి అంటున్నాడు చూడండి అక్కడ, భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహును మరియు అతనితో కూడా మరి 7గురిని కాపాడెను. ఆ మొత్తాన్ని ఏం చేశాడు?
తుడిచిపెట్టేశాడు వాళ్ళందరినీ, శిక్షలోనికి పంపించాడు వాళ్ళందరినీ. మారని మనిషికి ఆరని అగ్నిగుండమేనా? అవును, శిక్షలోకి పంపించేశాడు. తర్వాత సొదొమ గొమొర్రా వచ్చింది, అబ్రహాం కాలం వచ్చింది. అబ్రహాం కాలానికి వచ్చేసరికి సొదొమ గొమొర్రాలు కూడా భయంకరంగా చెడిపోయారటండి. వాళ్ళను కూడా ఏం చేశాడు? వాళ్ళకు కూడా దేవదూతల ద్వారా సమాచారం ఇచ్చాడు. సొదొమ గొమొర్రా 2 పట్టణాల ప్రజలట ఘోరంగా చెడిపోయారట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళతో పాపం చేయాలట. చిన్న పిల్లలు కూడా పాపం చేయడానికి పోతారట. ఇప్పుడు చూడండి, 4 సంవత్సరం కూడా లవ్ అంటే వీడికి, 4 సంవత్సరం వాడు ఇంకో అమ్మాయిని ఇంకొక లవ్ చేస్తాడని వీడు వెళ్ళి వాడి పిల్లలు కూడా చంపుతున్నారు. వీడికి 4 సంవత్సరాలకి లవ్ ఏంటంటే వీడికి. చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళు ఉన్నారంటే, ఇప్పుడు వీళ్ళు కాదు, అప్పుడు కూడా అట్ట. లోతింటికి ఎవరు వచ్చారమ్మా? దేవదూతలు వచ్చారు. దేవదూతలు వస్తే వచ్చారో లేదో అందరూ ఊరంతా వెళ్ళిపోయారంట. ముసలోళ్ళు కూడా పోయారంట. కర్ర పట్టుకొని కూడా ముసలోడు పోయినట్ట పాపం చేయడానికి. వీడు కర్ర తిట్టి పడిపోయి వీడు పాపం యాడ్ చేస్తాడు. ఇక ముసలోడైనా ఇది జావలేదన్నమాట. ఇవి పాపం. కొంతమంది చూడండి ముసలోళ్ళే. మొన్న ఎప్పుడు వచ్చి పేపర్లో వచ్చి చూసారా? ముసలోడట, ముసలోడు చిన్న పిల్లల్ని చేర్చి, ఇందాక సేవకునివేనా చెప్పింది, ముసలోడు ముగిసాడట. ముసలోడు చూసారా? ముసలోడు 60 సంవత్సరాలు ముసలోడు చిన్న పిల్లల్ని చెరిచి చంపేశారండి. ముసలోడికి కూడా ఈ పాపం గుణం పోలేదా? కర్రబట్టుకున్న ఇడిగా బుద్ధి ఉంది, నమ్మలేము ఎవరిని. అవునా? ముసలోడు వచ్చినట్ట పాపం చేయడానికి. ముసలోడితో పాటు బాలురు వచ్చారట. దేనికి? చాక్లెట్ కొనుక్కోవడానికా? ఐస్ క్రీమ్ బండి దగ్గరికా? కాదు, బాలురు కూడా వచ్చారట. మీ ఇంట్లో ఎవరో వచ్చారు, మేము వాళ్ళతో పాపం చేయాలని. ఇంతకు వచ్చింది ఎవరు? ఊరి నాయన దేవదూతలు కళ్ళు పోతాయి వీళ్ళకి. దేవదూతలతో కూడా పాపం చేస్తారట. ఎంత చెడిపోయారండి, వాళ్ళ మనసు ఎంత చెడిపోయి, పిల్లలు చెడిపోయారు, పెద్దోళ్ళు చెడిపోయారు. అందుకనుకున్నాడు ఇంకా వీళ్ళందరినీ చంపేయాలి వీళ్ళందరినీ అని ముందు ప్రకటన చేయించాడు. పట్టించుకోలేదు వాళ్ళంతా. అప్పుడు ఏం చేశాడన్నాడు, కింద చదవండి. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి కాల్చి పడేశాడట. ముందుకు భక్తిహీనులకు వారికి దృష్టాంతములుగా ఉంచబడుటకై వారికి నాశనము విధించి, దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన దుర్మార్గులుగా మారిపోయారటండి. జలప్రళయం తర్వాత ఏమైనా మారారా? సొదొమ గొమొర్రా ప్రజల దగ్గరికి వచ్చేసరికి, లోతు కాలానికి, అబ్రహాం గారి కాలానికి వచ్చేసరికి భయంకరంగా చెడిపోయారట. ఇక దేవుడు చెప్పాడు, వాళ్ళు కూడా మారలేదు. మారని వాళ్ళను కూడా అగ్ని గంధకాలు కురిపించే 2 పట్టణాల ప్రజల్ని బూడిద చేసి పడేశాడు. శరీరాలు కూడా కనపడకుండా ఉండాలి. మరి వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయి? నాశనానికి పంపించాడట. నాశనం ఏంట? నాశనం జలప్రళయంలో నాశనం చేశాడని చెప్తున్నాడు ఇక్కడ. సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు నాశనం చేశారని చెప్పాడు ఇక్కడ. మళ్ళా మధ్యలో కొంతమంది ఇశ్రాయేలీయులు ఉంటారు, వాళ్ళు కూడా విధేయులై తిరుగుబాటుదారులైతే వాళ్ళను కూడా అరణ్యంలో చంపి పడేశాడు. వాళ్ళను కూడా, వాళ్ళ శరీరాలు అరణ్యంలో రాలిపోయిన ఉంటుంది బైబిల్లో. మారలేదు వాళ్ళు. ఎన్ని మాటలు చెప్పినా, మోషే చెప్పినా, దేవుడి మాటలు ఎన్ని చెప్పినా మారలేదు. మారని మనుషులను ఒక్కసారి మీరు చూసుకుంటా పూర్వకాలం నుండి వస్తే, మారని మనుషులను దేవుడు శిక్షించాడు, నాశనం చేశాడని రాయబడింది. కొత్త నిబంధన కాలం వచ్చింది, యేసుప్రభు వచ్చాడు, చాలా మాటలు చెప్పాడు. మారకపోతే ఏం జరుగుతుందని యేసుప్రభు చెప్పాడు. చూడండి, కొద్దిగా కొంచెం త్వరగా కొన్ని మాటలు. లోకాసు వార్త చూడండి, లోకాసు వార్త 13వ అధ్యాయం. లోకాసు వార్త మారని మనుషుల కొరకు 15వ అధ్యాయం. లోకాసు వార్త 15వ అధ్యాయం చూడండి ఒకసారి మీరు. క్షమించండి, 13వ అధ్యాయం. లోకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనం చూడండి. కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల, ఇదిగో మీరు మారకపోతే, మీరు మారు మనసు పొందకపోతే, మీకున్న ఆ చెడ్డ మనసును, ఆ చెడ్డ ఆలోచనలను మీరు మార్చుకోకపోతే, నా మాటలను బట్టి మీరు మార్చుకోకపోతే, మీరు మారు మనసు పొందని ఎడల అలాగే నశించుదురు. మారకపోతే, మారని మనిషికి నాశనం. ఏంటా నాశనం? కింద కూడా అన్నాడు చూడండి, మళ్ళా కింద వచనంలో కూడా 5వ వచనం, మీరు మారు మనసు పొందని ఎడల, మీరందరూ మారని మనుషులకి. మారకపోతే, ఓ మనిషి నువ్వు గాని మారకపోతే, నీ ప్రవర్తనను మార్చుకోకపోతే, నీవు కూడా నాశనానికి వెళ్ళిపోతావు.
అంటే మారని మనిషికి నాశనం అన్నాడు. ఇంతకీ ఏంటా నాశనం? మారని మనిషికి ఉన్న నాశనం ఏంటో తెలుసా? అగ్నిగుండం. మారని మనిషికి ఆరని అగ్నిగుండం. అగ్నిగుండం ఉందట. అది ఎవరికో చూస్తారు బైబిల్లో. అక్కడికి ఎవరు వెళ్ళిపోతారో చూస్తారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చెప్పాడు చూడండి. మారని మనిషికి ఏముందని చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 50 వచనం చూడండి. 49-50. అలాగే 49-50. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి నీతిమంతులలో నుండి, అంటే మారిన నీతిమంతులు అంటే ఎవరమ్మా? నీతిమంతులు అంటే ఎవరు? బాప్తిసం తీసుకున్న వాళ్ళు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు అంటే ఎవరు? మారు మనసు పొందిన వాళ్ళు. ఒక్కసారి దయచేసి బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మారారా? అయ్యో పర్లేదే, భయపడ్డారా? వెరీ గుడ్, మంచిది. మారు మనసు పొందండి అన్న మాటకు విధేయులయ్యారు, మంచిది. మారు మనసు పొందారు అంటే నీతిమంతులు అయ్యారు. నీతిమంతులలోనట, మారిన వారిలో నుండట దుష్టులు ఉన్నారట. దుష్టులంటే మారిన వాళ్ళ, మారు మనసు పొందిన వాళ్ళ? దుష్టులు మారాలన్నాడా? దుష్టుడుగా ఉండమన్నాడా? దుష్టుడుగా ఉండమన్నాడా? మారమన్నాడా? దుష్టులు మారాలి అని అన్నాడు. కొంతమంది నీతిమంతులుగా మారారట, కొంతమంది మారలేదట. మారిన నీతిమంతుల మధ్య మారని వాళ్ళు ఉన్నారట. వాళ్ళు ఎవరట? దుష్టులు. ఇంకా మారలేదట. ఏమయ్యా, ఎందుకు మారలేదు? ఇంకా పేకాటాడుతూ, వ్యభిచారం చేస్తూ, దొంగతనాలు చేస్తూ, నరహత్యలు చేస్తూ, పాపాలన్నీ చేసి మూట కట్టుకుంటావా? అవేమైనా మంచివా? అవి నీకు నీ కుటుంబానికి ఏమైనా మంచిదా? నీకు నీ బిడ్డలకు శాపగ్రస్తం. అది మోసం చేయడము, దోచుకోవడము, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టడం, డబ్బు అని దేవునికి దూరంగా బ్రతకడము, పిసినారిగా ఉండడము. ఆలోచించండి, ఇవి మంచిది కాదు కదా. నీతిమంతులలో నుండి దుష్టులంటే మారని మనుషులను మారని మనుషులను వేరుపరచి ఈ మారని దుష్టులను అగ్నిగుండములో పడవేయుదురు. అగ్నిగుండంలో పడవేస్తారట. మారని మనిషికి అగ్నిగుండం అని యేసుప్రభువు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. అందుకే ఆయన మారు మనసు పొందమన్నాడు. మీరు మారు మనసు పొందాలని నేను వచ్చాను అన్నాడు. మీరు మారు మనసు పొందమని నా ప్రాణం పెట్టాను అన్నాడు. మారమని చెప్పాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను. మారమని చెప్పాడు ప్రవక్తలతో. యేసుక్రీస్తు వరకు కూడా మారు మనసు పొందమని చెప్పాడా? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మారు మనసు పొందండి, సువార్త నమ్మండి, బాప్తిస్మ తీసుకోండి, పరిశుద్ధులుగా నీతిమంతులుగా మారండి. ప్రేమ, జాలి, దయ, కరుణ, త్యాగము, ప్రార్థన, పరిచర్య, నీతి, యథార్థత, సహనము ఇవన్నీ కలిగి బ్రతకండి అని చెప్పాడా లేదా? చెప్పాడే. నన్ను మారకుండా ఉంటే ఇంకా నీతిమంతులు మారిన నీతిమంతుల్లో నుండి మారని దుష్టులందరినీ మారని మనిషికి అగ్నిగుండములో దేవుడు పడేస్తాడు. రేపు అక్కడ ఏడుపును, పళ్ళు కొరుకుటయు ఉండును. మారని ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేశాడు? మధ్యలోనే చంపేసి పంపించేశాడు. మారని కోరహు, దాతాను, అభిరాములు ఏం చేశాడు? దేవునికి ఎదురు తిరిగిన వాళ్ళని ఆ రోజు భూకంపం సజీవులుగానే పంపించేశాడు అగ్నిగుండానికి. మారని సొదొమ గొమొర్రా ప్రజలను ఏం చేశాడు? తగలబెట్టేశాడు వాళ్ళని. మారని జలప్రళయంలో ఉన్న వాళ్ళని ఏం చేశాడు? తగలబెట్టేశాడు వాళ్ళందరినీ. కొత్త నిబంధనలో ఎందరూ మారిపోయారు. ఒక సమర స్త్రీ మారిపోయింది. అమ్మో, మారకపోతే వ్యభిచారిగానే ఉండి నేను చచ్చిపోతే, అమ్మో నేను మరణం తర్వాత అగ్నిగుండానికి వెళ్ళిపోతాను, దేవుడి దగ్గరికి వెళ్ళనని మారిపోయిందామా? సమర స్త్రీ మారిపోయింది. జక్కయ్య మారిపోయాడు. అవునా? భయంకరంగా ప్రవర్తించిన పౌలు గారు మారిపోయారు. పాపాత్మరులైన స్త్రీ మారిపోయింది. ఎంతో మంది మారిపోయి దేవుడి కోసం బ్రతుకుతున్న వాళ్ళ మధ్య వాళ్ళు ప్రకటిస్తుంటే అపోస్తలులు ప్రకటించారు, మారు మనసు పొందండి, పాప క్షమాపణ, బాప్తిసం తీసుకోండి, సంఘంలో చేరండి, రొట్టె విరవండి, ప్రార్థనలు చేయండి, ఐక్యంగా ఉండండి, సువార్తను ప్రకటించండి అని పౌలు గారు చెప్పారు కదా, పేతురు గారు చెప్పారు కదా, అపోస్తలులందరూ చెప్పారు కదా. ఆ దేవుని సువార్త పనుల్లో మారిపోయి చాలా మంది సహకారులుగా మారిపోయారు. వాళ్ళ మధ్య మారకుండా ఉన్నారు చాలా మంది. అందుకన్నాడు మారని మనిషికి ఆరని అగ్నిగుండం. ప్రకటన గ్రంథం చూడండి, చివరి మాట. అందుకే మారమన్నాడు. మారకపోతే దేవుడు ఊరుకోడు.
ఆరిపోయిన అగ్నిగుండం ఉంది. ఇప్పుడు ఆకాశంలో ఉన్న అగ్నిగుండం సూర్యగోళం అది. దేవుడు మారని మనుషులను, తన మాటలు విని మారు మనసు పొందక భయపడక తమ బ్రతుకులను సరిచేసుకుని వాళ్ళందరూ కన్ను మూస్తే దేవుడు శిక్షించడానికి సిద్ధపరిచిందే అగ్నిగుండం. ఉందా లేదనుకుంటున్నారా మీరు? మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. చివరిగా ప్రకటన గ్రంథం చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం చివరి మాటలు చూడండి. 40-41 వచనాలు. మారని మనుషులు, మారిన వాళ్ళు పైన ఉన్నారు. మారిన వాళ్ళు నీతిమంతులుగా మారి వాళ్ళంతా ఎన్నెన్ని కార్యక్రమాలు చేశారు పైన ఉంటుంది. వాళ్ళు ఆశీర్వదించబడిన వారు అని అన్నాడు. కిందికి వచ్చేసరికి మారని అనీతిమంతులు, శపించబడిన వారు అని అన్నాడు. అలాంటి వాళ్ళకి ఏముందన్నాడు చూడండి. మారని మనుషులకు ఏముందన్నాడు. 40వ వచనం, 41వ వచనం, 25వ అధ్యాయం మత్తయి సువార్త. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేయలేదు కనుక ఒకరి 40 చదవండి. అప్పుడు ఎడమవైపున ఉన్న వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి నిత్యము మండే అగ్నిలోనికంటే, నిత్యాగ్ని అంటే ఆరని అగ్ని, నిత్యాగ్నిలోనికి గెట్ అవుట్. మారండి అని మొత్తుకొని వేల రూపాయలు వాళ్ళ కష్టార్జితాన్ని కుటుంబంలో భార్య పిల్లలకు పెట్టుకోకుండా వాళ్ళ సొమ్మంతా దాచుకొని మారమని మీకు సువార్తను ప్రకటించానే, మీరు ఇలా ఉండకూడదని ప్రకటించానే, ఇలా ఉంటే పరలోకం రారని ప్రకటించానే, సేవకులు ప్రకటించిన పట్టించుకోకుండా, లెక్క పెట్టకుండా, నా మాటను గౌరవించకుండా బ్రతికవా. అందుకే అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వండే. మారని మనిషికి ఆరని అగ్నిగుండం ఉంది. అక్కడికి పంపిస్తాడని దేవుడు. కన్ను మూస్తే తెలుస్తుంది నీకు. అందుకే చివరిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూడండి. చివరి మాట ప్రకటన గ్రంథంలో కూడా రాశాడు. మారని మనిషికి ఏముంటుందో చూడండి. అక్కడ చివరి మాట, పిరికివారును. అంటే పిరికి వాళ్ళు ఉండకూడదా? కొంతమందికి పిరికితనం, వాక్యం చెప్పడానికి పిరికితనమే, దేవుడి కోసం ఏదన్నా ఇవ్వడానికి పిరికితనమే, దేవుడి కోసం ఏదన్నా సహించడానికి పిరికితనమే. అమ్మో నన్ను కొడతారేమో. నిన్ను కొట్టేది ఏంటంటే యేసుప్రభు వారిని కొట్టాడు. పక్కన పెట్టో, కొట్టారు. ఇందాక తమ్ముడు సాగర్ అంటున్నాడు చాలా మాటలు నిందించారని. తమ్ముడు సాగరు నిందిస్తారు, వదిలే, టేక్ ఈజీ. మన ప్రభువునే నిందించారు. ఆయన్ని నిందించిన సమాజం మనల్ని నిందిస్తే అంతండి, వదిలేసే. టేక్ ఇట్ ఈజీ పాలసీ తీసుకోండి. ఎల్ఐసి ఉన్నా లేకపోయినా పర్లేదు. టేక్ ఇట్ ఈజీ పాలసీ. నా పాలసీ అదే, బైబిల్ పాలసీ అది. యేసుప్రభు వారు నన్ను ఏమన్నాడు అంటే అన్నారులే, అదే తండ్రి మీరేం చేయుచున్నారో మీకు తెలియలేదు తండ్రి. వదిలే నాన్న. మరి కొట్టారా, నిన్ను పక్కలో పొడిచారులే నన్ను వదిలే నాన్న అన్నాడు. ఆయన పక్కలో పొడిస్తేనే ఆయన లైట్గా తీసుకున్నాడు. నువ్వెందుకు వెయిట్గా తీసుకుంటావు? నన్ను అన్నాడు, నన్ను తిట్టిందన్నా, నిన్ను అంటూ తీసేయమ్మా ప్రభునే అన్నాడు. నీ ప్రభునే అంటే నిన్ననేది తీసేయి. అంత పవిత్రుడైన ప్రభువునంటే నీ తొలి మాట ఏదో ఒకటి ఉంటుంది. అందుకే అన్నాడు, మా ఆయన నన్ను కొట్టాడు అంటుంటాడు. కొంతమంది ఆడపిల్లలు ఎంత మెత్తగా వచ్చి, మాకు తెలిసి నేను ఎందుకు కొట్టాడు, నువ్వు తొలి మాటలు మాట్లాడుతావు ఆయనకి ఎదురు తిరిగి. ఆయన అంటే గౌరవం ఉండదు. మంచి నీళ్ళు ఏమంటే తెచ్చుకోపో అంటే నీ తెడుతో కొట్టకేం చేస్తాడు? ఆయన మాటకు అవిధేయురాలు పోయి అందుకు తెడుతో కొడుతూ ఇక్కడికి వచ్చి ఏడ్ చేసి నన్ను కొట్టాడు మా ఆయన అంటే, నిన్ను ఓరికి ఎందుకు కొడతాడు? తొలి మాట మాట్లాడుంటావాడు నువ్వు. ఆయన మాట వినవు నువ్వు. నీ మాటలు, నీ బోడి పెత్తనాలు ఎక్కువ. ఆయన బాస్, నువ్వేమో బాస్ అవుతావాడా? మరి ఆయన కొట్టడా? మీ ఆయన ఎందుకు కొట్టాడమ్మా? నువ్వు విధేయురాలు అయితే ఎందుకు కొడతాడమ్మా? ఎందుకు కొడతాడు? నేనేదో పొరపాట్లు ఉంటాయి. యేసుప్రభు వారు ఏమన్నా తప్పు చేస్తాడండి అవిధేయుడా? ఎంత విధేయుడు. అంత మంచి చేసిన ఆయన్ని కొడితే నువ్వు తొలి మాట, నీకు తొందర ఎక్కువ, తొలితనం ఎక్కువ. నిన్ను కొట్టాడంటే తీసేయి, చెప్పబాకు. నేను కొట్టాడని చెప్పకు, తన్ని అని చెప్పకు. తన్ని దానికి కొద్ది గొప్పలు అర్థం ఉంటుంది. ఊరికే దండరు ఎవరు. మా ఆవిడ్ని నేను దంతానా? ఏమో దంతానా? నేను దంతానండి మా ఆవిడ్ని. మీ ఆయన నేను ఎందుకు అన్నాడు? నువ్వేదో తొలి మాట మాట్లాడంటావు, అది ఒక్కసారి ఆలోచించుకో. అర్థమైందా? మనలో పొరపాట్లు ఉన్నాయి. ఏ లోపం లేని ఆయన్ని అన్నారు, ఆయన ఓర్చుకున్నాడు. చిన్న లోపాలు ఉంటాయి మనలో, తొందరపాట్లు. మనల్ని అంటారండి, వదిలేయండి, క్షమించండి.
క్షమించమన్నాడు. ప్రేమించండి, ప్రార్థించండి, క్షమించండి, మేలు చేయండి, ఓర్చుకోండి, సువార్త ప్రకటించండి, సహాయం చేయండి అని అన్నాడు. ఎలా ఉండండా, ఎలా మారాలట? మారాలి మనం. ఎలా? చిన్న బిడ్డల్లాగా మారాలి. నువ్వు యేసు ప్రభులాగా మారాలి. నువ్వు దేవుళ్ళలాగా, క్రీస్తులాగా మారాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ చివరిగా. పిరికితనం ఎందుకు? పిరికివారును అవిశ్వాసులు. దేవుని వాక్యం చెబుతున్నా ఇంకా మారలేదంటే నమ్మలేదు. నమ్మలేని వాడే అవిశ్వాసి. నువ్వు నమ్మలేదు, నమ్మమని చెప్పాడు. నమ్మన్నాడా? సువార్త నమ్మండి, వారి మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, నా కోసం బ్రతకండి, పరలోకానికి రండి, నరకం ఉందని చెప్పినా నువ్వు పెద్దగా పట్టించుకోలేదు, మారలేదు. అవిశ్వాసులు అంటే మారలేదు, అవిశ్వాసులు మారలేదు, అసహ్యులు మారలేదు, తప్పుడు పనులే చేస్తారు, చెడ్డ పనులన్నీ చేస్తున్నారు, మారలేదు. నరహంత్యులు మాటలతో, కత్తిపోటు వంటి మాటలతో చంపుతున్నారు, కత్తులతో వాళ్ళు చంపుతున్నారు, నువ్వేమో కత్తిపోటు మాటలతో నువ్వు చంపుతున్నావు. వాడు నరహంతకుడే, నువ్వు. కొంతమంది మగవాళ్ళు ఉంటారు, భార్యలు బలి చంపుతుంటారండి. రోజు మాటలు చంపుతుంటాడు. బయటకు వచ్చామంటాడు, తెలుసా అన్న నేను ఒక దెబ్బ ఆయన కొట్టి నేను అడగండి అంటాడు. నిజమేరా, నువ్వు దెబ్బ కొట్టలేదురా, కానీ మాటలు చూస్తూ పోయి ఎన్నిసార్లు కత్తు పొడిచినట్టుంది. అందుకే భార్యలు అంటుంటారు, ఏమండి ఒకసారి పొడి చంపరాదు నన్ను అంటారా? కొంతమంది ఉంటారు, కుక్క మీద పెట్టి తిడుతుంటారు, కోడి మీద పెట్టి తిడుతుంటారు. ఏమ్మా ఎవరిని తిడుతున్నావు అంటే, నేను ఎందుకు తిడతాను, కుక్కని తిడుతున్నాడు. కుక్కని తింటారు, దాన్ని నిన్నే తిట్టేది. కొంతమంది మాటలు ఉంటాయండి, కత్తితో పొడిచినట్టేనండి. భర్తలు భార్యల్ని, సహోదరుల్ని, ఆ ఎదురింటి వాళ్ళని, ఆ పొరుగింటి వాళ్ళని, వాళ్ళు మెత్తగా ఉంటారు. నేను ఎప్పుడు చేయకూడదు దెబ్బలు, నువ్వు దెబ్బేయలేదు, అన్ని చేయాల్సింది చేస్తున్నావు. నరంతో కూడా సహోదరుని ద్వేషించడం కూడా నరహత్యే. ఏ సహోదరుని ద్వేషించకూడదు. కత్తిపోటు వంటి మాటలు ఎవరి మీద పలకూడదు. అత్త కోడల మీద అనకూడదు, కోడలు ఎవరి మీద మాట్లాడకూడదండి. కత్తితో పొడిస్తేనే కదమ్మా నరహత్య. నరహంతకులట మారలేదు. వ్యభిచారం చేస్తున్నావు, మారమన్నాడు. వ్యభిచారం మానలేదు, చేస్తానే ఉన్నాడు. మంత్రాలు, మాయ మంత్రాలు చేస్తున్నావు, మాయలు చేస్తున్నావు, డబ్బులు కాజేయడానికి, వాళ్ళ దగ్గర ఉన్న పావలా కాజేయడానికి. మారలేదు. విగ్రహారం, దేవుడి కంటే ఎక్కువగా అన్నింటిని ప్రేమిస్తూనే ఉన్నావు, ఇంకా మారలేదు. అబద్ధాలు, చీటికి వాటికి లేస్తే అబద్ధమే. అంతరంగంలో పగన్నా, పగ పెట్టుకున్నాడు కూడా అబద్ధమే. ఇందా చదువుకున్నాం కదా, వారి గుండెల నుండి ఏమున్నాయట అంతరంగంలో? శపించుటయు పగ. పగ పగ దేనికి? పగ దేనికి? పగ కాదు, గుండెల నిండా ప్రేమ ఉండాలి. గుండెల నిండా ప్రేమ. అది యేసులో ఉంది చూడండి, తండ్రిలో ఉంది చూడండి, అపొస్తలులో ఉంది చూడండి. అవునా? మారిన వాళ్ళలో కనబడుతుంది. నువ్వు పగ పెట్టుకున్నావంటే, పగ పెట్టుకోవడం కూడా అబద్ధమే. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అంటే మారని మనిషికి, మారకుండా అబద్ధికుడుగా, ఇంకా నరహంతకుడుగా, ఇంకా వ్యభిచారిగా, ఇంకా పిరికివాడిగా, ఇంకా అవిధేయుడుగా, ఇంకా త్యాగం లేనివాడుగా, ఇంకా ప్రేమ లేనివాడుగా, క్షమించలేనివాడుగా, సేవా కార్యక్రమాలు ఉండలేనివాడుగా, దేవుడి కోసం ముందుకు రానివాడుగా నువ్వు ఇంకా భూమి మీద మారకుండా ఒకవేళ ఉన్నావేమో. ప్రేమ ఉందా? సహోదరులతో ప్రేమ, సేవకులతో ప్రేమ, సంఘంతో కలిసి ఉండడం ప్రేమ. మారారా? మారని మనిషికి, ఇదిగో ఇలా ఉన్నారు మనుషులు, అందుకే మారమన్నాడు. ఒకవేళ మీరు మారకపోతే మారని మనిషికి ఆరని అగ్నిగుండాన్ని దేవుడు సిద్ధం చేశాడట. ఆ అగ్నిగుండంలో పడేస్తే కోట్ల సంవత్సరాలు నెత్తి నోరు కొట్టుకొని అడవాలి, నేను ఎందుకు మారలేదు? ఆనందం మారాడు, సాగర్ మారాడు, లోకన్న మారాడు, ఇమ్మానియల్ మారాడు, గిరిబాబు మారాడు. నేనెందుకు మారలేకపోయాను? మారమని మీటింగులు చెప్పారు, మారమని కనికరించదుగో లోకన్న కూడా వచ్చాడు, పొట్టిగా కనపడుతున్నాడు, శనమిరపయ్యాయి కానీ మామూలుగా చెప్పట్లేదు. మారమని కేకలు వేసి చెప్పాడు, మారమని 1.5-2 గంటలు కూడా చెప్పాడు. మమ్మల్ని కూర్చోబెట్టి కాళ్ళు నొప్పులు వస్తున్నా కదలకుండా, మీరు ఎట సర్ది ఉన్నారు, నేను ఎట సర్దుకోవడానికి కాళ్ళు తీతలు వస్తున్నాయి చెప్పాడు కదా. నువ్వు అందుకు మారలేదు. ఎందుకు నేను మారలేదని కన్ను మూసి అగ్నిగుండానికి శిక్షకు వెళ్ళిన తర్వాత నెత్తి నూరు కొట్టుకొని ఏడుస్తావు. అంత శిక్షకు వెళ్దామా? చెప్పండి, వెళ్దామా? మారిపోదామా? మార్పు మంచిదేగా. నువ్వు మారితే దేవుడు సంతోషపడతాడు. నువ్వు మారితే నీకు సంతోషం, నువ్వు మారితే నీకు ఆనందం, నువ్వు మారితే నీ తండ్రి ఉన్న పరలోకానికి వెళ్ళిపోతాం. మారి దేవుడు చెప్పినట్టుగా మారి, యేసు చెప్పినట్టుగా మారి, చిన్న బిడ్డల్లా మారమన్నాడు. అన్నాడా? మీరు మార్పు నుండి చిన్న బిడ్డలు లాంటి వారుగా మారిపోండి. చిన్న బిడ్డలు చూడండి,
మీరు ఫలానా, మేము ఫలానా, నువ్వు నన్ను పుట్టినావు కదా, నన్ను తిట్టినావు కదా అని పిల్లాడుకుంటాయమ్మా. చిన్న బిడ్డ ఎలాగో అందరి సమానం. పిల్లోడు ఏమంటాడు, మీరు ఫలానోళ్ళా అంటాడా? చిన్న బిడ్డ అంటాడా? మనమైతే ఇప్పుడు ఒరే మనం మాదిగోళ్ళ పిల్లనే చేసుకున్నాం, మాలోళ్ళ పిల్లొద్దు, వాళ్ళు వేరు, మాలోళ్ళు వేరు, మాదిగోళ్ళు వేరు, మంగళోళ్ళు వేరు. ఒరే నిన్ను చంపుతాడా దేవుడు? ఊరికి కూడా నువ్వేం మారేవరా? అంతేనా? నా పెద్ద కుమార్తెకి పెళ్లి చేశానండి. వాళ్ళు ఎవరో కూడా తెలియదు మాకు. దైవజనులు, కీర్తిశేషులు కింగ్ జాన్సన్ డాక్టర్ గారు చెప్పారు, నేను ఒక సేవకుడికి ఇవ్వాలి ఆ బిడ్డని, నాకులాగా సేవ చేయాలని ప్రార్థన చేశాను. దేవుడు ఒక మంచి సేవకుడిని, శాంతి స్వరూప్ తెలిసి మీలో చాలామంది సేవ చేస్తున్నాడు. ఎవరో ఇంతవరకు తెలియదు. మా బంధువులు అడుగుతుంటారు వాళ్ళు ఎవరని. నాకు లేని మీకెందుకు అంత జల పిచ్చి, ఆ కొల పిచ్చి తెలుసుకోవాలని. అవునా? నువ్వేం మారినట్టు మరి? మన మాదిగోళ్ళు మాదిగోళ్ళు పిల్లలు చేసుకున్నాం, మన మాలోళ్ళు పిల్లలు చేసుకున్నాం. నువ్వేం మారేవరు మరిక? నువ్వు మారలా. యేసుక్రీస్తునందు ఏ భేదమును లేదు, అందరూ దేవుని కుమారులై ఉన్నారు. గ్రీసు దేశస్థుడని యూదుడని లేదు. మన అమ్మాయిని మాదిగోళ్ళ అబ్బాయికే ఇద్దాం. నీకు కూడా అగ్గిరిగొండమే. నువ్వేం మారేవని? నువ్వు కూడా కులాన్ని నెట్టుకొని వస్తున్నావు. నువ్వు కూడా వాళ్ళని అంటున్నావు, బయట ఉన్న వాళ్ళ కులపిచ్చని. నీకు లేదా కులపిచ్చి గజ్జి? నువ్వు కూడా మారలేదు. మారని మనిషివే నువ్వు, మారలేదు. ఏం మారాలి మీరు కూడా చెప్పండి. మారండి మీరు. ఈ విషయంలో కూడా మారండి. ఏ విషయాల్లో ఎలా మారాలో దేవుడు బైబిల్లో చెప్పాడు. చిన్న బిడ్డ లాంటి వాడుగా మారండి అని అన్నాడు. చిన్న బిడ్డకి కులం తెలీదు, చిన్న బిడ్డకి ఏమి తెలియదండి. ఈరోజు మనల్ని అడిగితే ప్రేమించాడు అన్నాడు అనుకోండి, ప్రేమించావా? మనోళ్ళ పిల్లనా? మనోళ్ళ పిల్ల అయితే ప్రేమించి, లేకపోతే నేను ఒప్పుకున్నాడు. నువ్వేం మారేవయ్యా? మారని మనిషివి నువ్వు. ఒకవేళ ఇలానే ఉండి మారకుండా నువ్వు పొరపాటున చచ్చావే, నీకు చావే. ఇక నువ్వు చావాలి నిత్యాగ్ని గుండంలో నెత్తి నోరు కొట్టుకొని ఏడవాలి. ఎందుకు? నువ్వు మారు మనసు పొందలేదు. ఇదిగో ఈ మనసుతో ఉన్నావు నువ్వు కూడా ఈ కుల మనసుతో ఉన్నావు. బల్లారాధన తీసుకుంటున్నావు, బాప్తిసం తీసుకున్నావు, వాక్యాన్ని ప్రకటిస్తున్నావు, సంఘ కార్యక్రమాల్లో ఉంటున్నావు, సువార్త పనుల్లో ఉంటున్నావు. నువ్వు కూడా కులాన్ని చూస్తున్నావు. కులం లేదు, నో కులం, నో మతం. యేసుక్రీస్తునందు మనమంతా దేవుని పిల్లలం. అందుకే నువ్వు కూడా మారాలి. చిన్న బిడ్డలా మారాలన్నాడు. చిన్న బిడ్డకు కులం తెలియదు తెలుసా? పిల్లలందరూ వచ్చి ఆడుకుంటుంటే అందరితో కలిసి ఆడుకుంటాడు. తెలీదు. అలా మారాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మార్పును కోరుకుంటున్నాడు. అలా మారి నీ మరణం వరకు నువ్వు దేవుని పనిలో, దేవుని సువార్త కార్యక్రమాల్లో ఇలా నువ్వు సహకారిగా నువ్వు ఉండి మరణిస్తే, మరణించిన మరుక్షణంలో దేవదూతలు పంపిస్తాడు. నా కొడుకుని తీసుకురాండి, నా కూతురుని తీసుకురాండి, నా బిడ్డ మారిపోయి నా కోసం బ్రతికిందని దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోతారు. లాజరుని తీసుకెళ్ళినట్టు స్వాగతం పలుకుతూ. నువ్వు మారలేదా? సిలువ మీద దొంగ మారాడా? మారని ఇస్కరియోతు యోధ అండి. ఇస్కరియోతు యోధ వాడు మారలేదండి. ప్రభుత్వనే ఉండి దొంగోడండి వాడు. ప్రభు దగ్గర డబ్బు సంచి ఎప్పుడు దొంగతనం చేస్తూ ఉంటాడట. డబ్బు కోసం, ధనం కోసం చివరికి యేసు ప్రభుని అమ్మేశాడు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. మారని ఇస్కరియోతు యోధ ప్రభు దగ్గరే ఉండి చివరికి సిలువ మీద దొంగ చూడండి. ఇద్దరు నేరస్తులే కదా, వారిద్దరు నేరస్తులే కదా. ఒక పక్కోడికి వచ్చిందండి చావు సమయంలో వచ్చిందండి మార్పు. ఇంకో పక్కన ఉన్నవాడు ఏమంటాడో తెలుసా? బైబిల్ ఉన్నదా దూషిస్తున్నాడట. అయ్యో నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. వీడి సస్తన్నా కూడా వీడికేమైనా బుద్ధి వచ్చిందో చూడండి, మారు మనసు ఏమైనా వచ్చిందో చూడండి. పక్కోడు మారాడు కదా, ఒక పక్కన్నోడు మారాడు. చివరిలో చావుకు దగ్గర అవుతున్నా కూడా ఈరోజు మనుషులు మారడం లేదు చూడండి. ఈ పట్టుకొని వేలాడుతున్నారు చూడండి. పంతాలు, పగలు, కొట్లాట్లు. నేను మారను, నేను క్షమించను, నేను వెళ్ళను, నేను తొక్కను, వాడితో నేను మాట్లాడను వాడితో. అసలు వాడితో చచ్చినా నేను మాట్లాడను. చచ్చిన తర్వాత నువ్వు మాట్లాడేది కాదు. నువ్వు నీ మాటలు అసలు వినరు. అగ్నికొండంలో నా పాతాళంలో వాడి దగ్గరికి పోతావు, ధనవంతుడి దగ్గరికి. వాడు మారలేదండి. వాడు సొక్కపిచ్చి వాడికి రాశారు కదా బైబిల్లో. మోషే గారు ఉన్న కాలంలో ప్రతి దినము
సుఖపడటమే ధ్యేయంగా పెట్టుకొని, సుఖపడటమే బ్రతుకని పెట్టుకొని, దేవుని కంటే సుఖానుభవం అనుభవించి మారకుండా చచ్చి అగ్నిగుండంలో కేకలేస్తుంటే లోకాసు వార్తలో ఉపమానంగా చెప్పాడండి. సిలువ మీద దొంగవాడు చివరి క్షణాల్లో చచ్చిపోతున్నాడు కదా, వాడు మారచ్చు కదా, మారు మనసు పొందలేదు. మారు మనసు పొందాడు, చివరిలో వాడిని పరదేశం తీసుకుని వెళ్ళాడు. మారని దొంగగానే చచ్చిపోయాడు. వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు చెప్పండి? ఇక ఆరని అగ్నిగుండానికే వాడు చేరిపోయి ఉంటాడు. నరహంతకుడిగా, నేరస్తుడిగా, ద్రోహిగా, దూషించిన వాడుగా, దోషకుడు. ఎవరిని దూషించకండి, ప్రేమించండి. ఇప్పుడు చెప్పండి, మారని మనిషికి ఈ మాటలన్నిటిని, దేవుడు మాటలన్నిటిని చూస్తే ఏమర్థమవుతుంది? దేవుడు చెప్పేశాడు, నాయనా మారని మనిషికి ఆరని అగ్నిగుండం. అందుకే మారండి, మారు మనసు పొందండి. ఏ విషయాల్లో మీరు ఇంకా మారలేదో మీకే తెలుసు. మార్చుకోండి, ప్రభు మాటను బట్టి మారిపోండి. యేసుప్రభు అన్నాడు కదా, నేను చెప్పు మాటల ప్రకారం నేను చెబుతున్నాను కదరా, ప్రేమించమని చెప్పాను, ప్రేమించు. మీరందరూ సమానమని చెప్పు. ప్రార్థించమని చెప్పాను, ప్రార్థించండి. పరిచర్య చేయమని చెప్పాను, పరిచర్య చేయండి. మీకున్నది నా కోసం ఇవ్వండి, సువార్త కొరకు ఇవ్వండి. మీరు మీ బిడ్డలు నా కోసం బ్రతకండి. నేను చెప్పాను కదా, అప్పు ఇవ్వమని చెప్పాను కదా, వేలు చేయమని చెప్పాను కదా. అప్పియ్యారు వద్దా? నాకు అప్పు ఇవ్వండి అడుగుతున్నాను. నేను అప్పు ఇవ్వమన్నాడు, అప్పు ఇవ్వాలి. మరి నేను అప్పు ఇవ్వండి, ఆయనకి ఇస్తే కొడతానండి. మరి నువ్వు ఆ వాక్యాన్ని నువ్వు మీరినట్ట అనుసరించినట్ట? నేను ఇచ్చాను చాలామందికి అప్పు. నేను అప్పు తెచ్చుకున్నా, ధర్మం ప్రకారంగా ప్రతి నెల వడ్డీ కడుతున్నా. అప్పు ఇవ్వాలి, సహాయం చేయాలి, మేలు చేయమని చెప్పాడు. ఇది మారడం అంటే. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభు నన్ను పిలుచుట ఎందుకురా? మారకుండా నన్ను ఎందుకు పిలుస్తారా? అందుకే మారాలి, పరలోకం చేరాలి. మారి నీ తండ్రి ఉన్న పరలోకానికి చేరుతారా? మారు మనసు పొందక, ఇంకా మీ పొరపాట్లను, మీ తప్పిదములను, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న మీ ఆలోచనలు మీరు మార్చుకొనకపోతే, మారని మనిషిగా ఒకవేళ ఈ లోపు నువ్వు మరణిస్తే, కన్ను మూస్తే, ఆరని అగ్నిగుండ శిక్షలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అందుకే మారిపోతాం, సమాజాన్ని మారుద్దాం, ఆరని అగ్నిగుండాన్ని తప్పించుకుందాం. మన తండ్రి ఉన్న పరలోక పట్టణానికి వెళ్ళిపోతాం. నాన్న ఎదురు చూస్తున్నాడు. నరులారా, అయినా నా పిల్లలారా, నరులారా, అప్పన్నపల్లిలో ఉన్న నా పిల్లలారా, తిరిగి పరలోకానికి రండిరా, పరలోకానికి రండిరా అన్నాడు. వస్తామన్నా, రండిరా అన్నాడు. రావడానికి ఏం చేయాలంటే మీరు మారండిరా. మీరు మారితే అంతే చాలరా. మీరు మారితే నా దగ్గరకు వచ్చేస్తాను. మారకపోతే నాకు దూరమై నిత్యాగ్ని గుండానికి జారిపోతారు. నెత్తి నోరు కొట్టుకుని కోట్ల సంవత్సరాలు ఏడవాలి, శిక్ష అనుభవించాలి. వద్దు. అగ్నిగుండ శిక్ష అంటే మీరు అనుకున్నంత చిన్నది కాదది. ఏమ్మా, చిటుకు నీళ్ళకి నిప్పు తగిలితేనే, అప్పుడప్పుడు చూడు పొయ్యి దగ్గర చిటుకు నీళ్ళకు నిప్పు తగ్గితేనే 3 అడుగుల మనిషి 6 అడుగులు ఎగురుతుడు. వామ్మో 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 వామ్మో, ఆయింట్మెంట్ రాయండి, మందు రాయండి, ఇంజక్షన్ చేయించండి అని. చిటికిన వేలికి నిప్పు తగిలితేనే తట్టుకోలేవే, ఈ బాధ అల్లాడిపోతున్నావు, మందు రాసుకుంటున్నావు, ఇంజక్షన్ చేయించుకుంటున్నావు. నిన్ను మొత్తాన్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మంచం మేము పడుకొని ఆలోచించండి. తెల్లారేసరికి మార్పు తన్నుకుంటూ వస్తుంది. ఎందుకు రాదు? ఇంకా ఇన్ని మాటలు విన్నా, ఇంకా నువ్వు ఈ మాటలు విన్నా మారక నిర్లక్ష్యం చేస్తే, నీ నిర్లక్ష్యానికి తప్పదు నిత్య నరక శిక్ష. మారండి, ప్రభు చెప్పినట్టుగా చక్కగా మారండి. అనేక మంది మార్పు కోసం ప్రార్థించండి, సహాయం చేయండి, ప్రకటించండి. కళ్ళు మూసుకొని, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ బిడ్డలకు మీ మాటలు చెప్పాను. వాక్యమును విడిచిపెట్టకుండా కృప చూపించండి. మారని మనిషికి ఆరని అగ్నిగుండమని 1000 సంవత్సరాల క్రితం మీ వాక్యంలో తెలియజేసింది. 3 రోజులు మారాలి మీ పిల్లలని సువార్తను ప్రకటింపజేసి, మీ మాటలకు విధేయులై మారిన మీ పిల్లలు తండ్రి, మీ కుమారుడు సాగర్ కుటుంబం, మానియేలు కుటుంబం, గిరిబాబన్న, అనేక మంది మీ పిల్లల సహకారంతో సభలు జరిపించారు తండ్రి. కష్టపడ్డారు, ఖర్చు పెట్టారు. వారిని, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నారు. ఎంతోమంది 3 రోజుల సభల కొరకు సహాయం చేశారు. వారిని, వారి కుటుంబాలను దీవించారు.
వేదికను అలంకరించిన సేవకులను, 3 రోజులు మొదటి సందేశాన్ని అందించిన దైవ సేవకులను దీవించండి. అతిథులుగా వచ్చి వేదికలు అలంకరించిన సేవకులను, వారి సంఘాల పరిచయను దీవించండి. మీ పిల్లలందరికీ నాయకుడిగా, సేవకుడిగా ఉండి మీ బిడ్డలను మీ కొరకు నడిపిస్తూ ఉన్నటువంటి ఆరిన అగ్ని గుండానికి ఏ ఒక్కరూ వెళ్ళిపోకూడదని, కొందరినైనా వాక్యము ద్వారా రక్షించాలి అని మీ కుమారుడు, మీ సేవకుడు, మా ప్రియమైన తమ్ముడు ఆనందను దీవించండి తండ్రి. ఆయన కుటుంబాన్ని, బిడ్డను దీవించండి. ఆయనతో పాటు సాకారులుగా నడుస్తున్న సంఘ బిడ్డలందరినీ దీవించమని కోరుతున్నాం. 3 రోజులు